Thank you so much for joining me on this training. Like I said, how to become rich slow. చాలామందికి ఈ కాన్సెప్ట్ తెలియదు, కానీ మీరు ఈరోజు ట్రైనింగ్ తీసుకుంటా అని అన్నారంటే యూ ఆర్ కన్విన్స్డ్ దట్ యు వాంట్ టు బికమ్ రిచ్ స్లో, నాట్ ఫాస్ట్. బికాజ్ రిచ్ ఫాస్ట్ అన్న వాళ్ళు చాలా బిజినెస్ ఐడియాస్ ట్రై చేస్తారు, చాలా ఫాస్ట్గా ఈజీగా ఫెయిల్ అవుతారు. బట్ క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకుని కరెక్ట్గా బిజినెస్ అర్థం చేసుకుని ఇది స్లోగానే వస్తుందని యాక్సెప్ట్ చేసి నేను ఎంత ఎఫర్ట్ ఇవ్వాలో స్లోగా ఆ ఎఫర్ట్ నేను అంతకాలం ఇచ్చి నా సక్సెస్ని నేను స్లోగా కానీ గ్యారంటీగా సంపాదించుకున్న వాళ్ళకి దిస్ ట్రైనింగ్ ఈజ్ రియల్లీ కరెక్ట్. సో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి? అందరికీ చాలా రాంగ్ ఇంప్రెషన్ ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఓకే, జనాల్ని చేర్పించే కొద్దీ వాళ్ళు కొంటారు, వాళ్ళు కొద్ది మనకి కమిషన్ ఎక్కువ వస్తుంది. ఇది చాలా బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎందుకు బేసిక్ అండర్స్టాండింగ్ ఇలా ఉంటుందంటే చాలామందికి నెట్వర్క్ మార్కెటింగ్ సైన్స్ అండ్ మ్యాథ్స్ అర్థం అవ్వకుండా అర్థం చేపించడం కష్టం అవుతుందని చెప్పేసి అందరికి ఇలా చెప్పేస్తారనమాట. మీరు జాయిన్ చేయండి, మీకు కమిషన్ వస్తుందని. ఇది వాస్తవమే. ఎక్కువ మంది చేరే కొద్దీ ఎక్కువ మంది కొంటారు, ఎక్కువ మంది కొనే కొద్దీ మీకు కమిషన్స్ వస్తుంటుంది. దిస్ ఈజ్ ట్రూ, బట్ దట్స్ నాట్ హౌ యూ డూ ద బిజినెస్. సో టుడే we will understand what is the correct network marketing, ఇది ఎలా చేయాలని. So we will begin with the science and maths of network marketing. సో హౌ టు బికమ్ రిచ్ స్లో అనేది మనకి సైన్స్ అండ్ మ్యాథ్స్ అర్థమైతే ఓకే, ఇది ఇట్లా ఉంది కాబట్టి అందుకని రిచ్ స్లోగా అవుతామా అనేది అర్థమవుతుంది అనమాట. అది ఎలా అని చూస్తాము. సపోజ్ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది. ఈ ప్రోడక్ట్ని రీటైల్ అంటే ఏంటి? కిరాణా స్టోర్స్, లేదు అంటే మెడికల్ షాప్స్, సూపర్ మార్కెట్స్, వీటిని రీటైల్ అని అంటాం. అలా కిరాణా షాప్, మార్కెట్, ఫార్మసీ, సూపర్ మార్కెట్ ఇట్లాంటి వాటిలో వస్తుంది అంటే దాన్ని రీటైల్ అంటాం. ఒక ప్రోడక్ట్ని రీటైల్ తెచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ చేయడానికి 100 రూపీస్ అవుతుంది, దాన్ని 200 రూపీస్కి అమ్ముతాము. అది ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 100 రూపీస్ వచ్చింది. కానీ కొన్నిసారి కంపెనీ ఏం చేస్తుందంటే నేను రీటైల్లో అమ్మను అని చెప్పేస్తుంది. రీటైల్ అమ్మకపోతే ఎలా అమ్ముతారు? వాళ్ళు నెట్వర్క్లో అమ్ముతారు. నెట్వర్క్ అర్థం ఏంటంటే ఈ కిరాణా, ఆటో, ట్రాలీ, DCM ఇవన్నీ ఏముండవు. మనకి కేవలం మనుషులు ఉంటారు. ఈ మనుషులే విల్ యాక్ట్ యాజ్ డిస్ట్రిబ్యూటర్స్. అంటే కంపెనీ నుంచి డైరెక్ట్ కస్టమర్కి మనమే డిస్ట్రిబ్యూటర్గా పనిచేస్తామన్నమాట. ఎందుకు ఇలా చేస్తాము చూడండి. సో ఫస్ట్ ఏమవుతుందంటే సేమ్ ప్రోడక్ట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? 100 రూపీస్ ఖర్చు అవుతుంది. 100 రూపీస్ ఖర్చు అయ్యే ప్రోడక్ట్ని నెట్వర్క్ మార్కెటింగ్ ఏం చేస్తారంటే 1000 రూపీస్కి అమ్ముతారు. 1000 రూపీస్కి ఎందుకు అమ్ముతున్నారు? సో దాట్ కంపెనీ ఏమంటుందంటే నువ్వు అలా 1000 రూపీస్కి అమ్మి చూపిస్తే నేను నీకు 500 రూపీస్ ఇస్తాను, అలానే కంపెనీ కూడా 500 రూపీస్ వస్తుంది. ఇప్పుడు రీటైల్ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ 100 రూపీస్ వచ్చింది, ఇక్కడ 500 రూపీస్ వచ్చింది. సో రీటైల్ కన్నా ఎక్కువ ప్రాఫిట్ కంపెనీకి వస్తుంది కాబట్టి కంపెనీ నెట్వర్క్ మార్కెట్ తీసుకుంటుంది. మళ్ళీ మనకి ప్రాఫిట్ ఏంటి? మనకు ప్రాఫిట్ ఏంటంటే 500 రూపీస్ కంపెనీ ఇస్తుంది మనకి, మనం ఒక ప్రోడక్ట్ సేల్ చేసేటప్పుడు. జనరలీ ఏదైనా ప్రోడక్ట్స్ మనం వాడి రికమెండ్ చేసేటప్పుడు లైక్ మీరు టూత్పేస్ట్ వాడతారు, షాంపూ వాడతారు, మిల్క్ వాడతారు, స్వీట్స్ తింటారు, ఆర్ యు గో టు సమ్ థీమ్ పార్క్స్. మీరు ఇక్కడ వెళ్ళి ఇంకొకరు ఎవరికంటే నువ్వు ఈ ప్రోడక్ట్ కొను, ఈ థీమ్ పార్క్ పో, ఈ డ్రెస్ కొను, ఈ షాపింగ్ మాల్ పో, ఇక్కడ పట్టు చీరలు మంచిగా ఉంటుందని రికమెండ్ చేసినప్పుడు వాళ్ళు మీకు ఏం రివార్డ్ చేయరు. కేవలం మీ అనుభవంని మీరు ఎక్స్పీరియన్స్గా షేర్ చేసేటప్పుడు ఆ కంపెనీ బెనిఫిట్ అవుతుంది, బికాజ్ యూఆర్ హెల్పింగ్ దెమ్ గ్రో దేర్ సేల్స్. బట్ నెట్వర్క్ మార్కెటింగ్లో కంపెనీ ఏమంటుంది? ఐ విల్ రివార్డ్ యూ అని అంటుంది. మీరు ప్రతిసారి రికమెండ్ చేసే కొద్దీ మీకు డబ్బులు వస్తుంది, అది మీకు ప్రాఫిట్. రీటైల్ కన్నా 10 రెట్లు ప్రాఫిట్ సంపాదించే మోడల్ కాబట్టి కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్ తీసుకుంటుంది, రీటైల్ తీసుకోకుండా. సో కంపెనీ బెనిఫిట్ అవుతుంది, మనము బెనిఫిట్ అవుతున్నాం కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్లో మనం అందరం కలిసి పనిచేస్తాం అనమాట. దిస్ ఈజ్ ద సైన్స్, బేసిక్ పాయింట్ ఇది. నెట్వర్క్ మార్కెటింగ్ ఇలా పనిచేస్తుంది. ఓకే, సో ప్యాసివ్ ఇన్కమ్ ఎలా అవుతుంది అని ఇప్పుడు చూస్తాము. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ప్రోడక్ట్ ఉంది. ఈ ప్రోడక్ట్ని మనం ఎవరికైనా అమ్మి చూపించేటప్పుడు మనం కొంచెం ఎఫర్ట్ పెడతాం కదా. అంటే మనం వాళ్ళతో మాట్లాడాలి, కన్విన్స్ చేయాలి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము, లాస్ట్కి వాళ్ళు కొంటారు. వాళ్ళు కొనేటప్పుడు కొంచెం మీకు కమిషన్ ఇస్తామని అంటున్నారు. ఓకే, సో మనం ఏం చేస్తాం? ఇంకొకసారి కూడా ఈ ప్రోడక్ట్ అమ్ముతాం, ఇంకోసారి కూడా అమ్ముతాం. సో గమనిస్తే మనకి కమిషన్ వస్తుంది ప్రతిసారి, కరెక్టే. కానీ కమిషన్తో పాటు ప్రతిసారి మనం ఎఫర్ట్ పెట్టాలి. ప్రతిసారి ఎఫర్ట్ పెడితేనే కమిషన్ వస్తుంది అంటే అది కూడా ఒక జాబ్ లాగానే కదా. అలా కాకుండా ఇప్పుడు చూడండి, ఇంకొక మోడల్ చూపిస్తా.
ఇది కూడా ప్యాసివ్ ఇన్కమ్ మోడలే, కానీ ఎఫర్ట్లెస్. అంటే ఎఫర్ట్ లేకుండా ప్యాసివ్ ఇన్కమ్ ఎలా వస్తుంది చూపిస్తాం. ఇది కేవలం నెట్వర్క్ మార్కెటింగ్లో పాసిబుల్. సో ఇక్కడ చూడండి ఏమవుతుందని. సేమ్ మనిషి నేను ఒక ప్రోడక్ట్ రికమెండ్ చేస్తున్నా. అయితే నేను రికమెండ్ చేసే ముందు నేను కొంచెం ఎఫర్ట్ పెడతా. ఎఫర్ట్ పెట్టేటప్పుడు ఏంటి, నాకు కమిషన్ వస్తుంది కదా, రైట్. కానీ నెక్స్ట్ టైం ఏమవుతుంది అంటే ఈ ప్రోడక్ట్ మళ్ళీ నెక్స్ట్ టైం అతను అంటే ఈ వ్యక్తి ప్రోడక్ట్ కొంటూ ఉంటాడు. ఇతను ఫస్ట్ మంత్ కొన్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఇప్పుడు సెకండ్ మంత్ వస్తుంది. సెకండ్ మంత్ కూడా ఇతను కొంటాడు. సెకండ్ మంత్ కొనేటప్పుడు నేను ఎఫర్ట్ పెట్టను, కానీ నాకు కమిషన్ వస్తుంది. దాట్ ఈస్ ద బ్యూటీ. ఇప్పుడు థర్డ్ మంత్ అవుతుంది. థర్డ్ మంత్ ఏమవుతుంది, మళ్ళీ ఇతను కొంటాడు, కానీ నేను ఎఫర్ట్ పెట్టాను, కానీ నాకు కమిషన్ వస్తుంది. ఫోర్త్ మంత్ కూడా ఇతను కొంటాడు, కానీ ఎఫర్ట్ నేను పెట్టాను, కానీ నాకు కమిషన్ వస్తుంది. సో ఇట్లా ఇది అవుతూనే ఉంటుంది, నాకు కమిషన్ వస్తూనే ఉంటుంది, కానీ నేను ఎఫర్ట్ ఎన్నిసార్లు పెట్టాను, కేవలం 1 టైం పెట్టాను. కేవలం ఒకసారి పెట్టి మనకింత ప్రాఫిట్ వస్తుంది కాబట్టి దీన్ని మనం ఎఫర్ట్లెస్ ప్యాసివ్ ఇన్కమ్ అని అంటాము. అదేలా ఒక్కసారి మనము ఒక మనిషి చేతిలో ప్రోడక్ట్ పెట్టాం కానీ అతను లైఫ్ టైం ఎందుకు కొంటూ ఉంటాడు, అండ్ మనకి ఇక్కడ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదా, అండ్ కమిషన్స్ వస్తూనే ఉంటాయా? ఇది అర్థం చేసుకోవడమే ద మ్యాథ్స్. సో ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే, ఒక మనిషికి మనం ఆ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అతను ఒక ప్రోడక్ట్ కాదు, అంటే నెలలు పోయే కొద్దీ, వారాలు పోయే కొద్దీ అతను చాలా ప్రోడక్ట్స్ కొనడం స్టార్ట్ చేస్తాడు. చాలా ప్రోడక్ట్స్ కొనడం స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడ కూడా మీరు ఎఫర్ట్ పెట్టట్లేదు, మీరు ఒక్కసారి ఎఫర్ట్ పెడతారు, కానీ కమిషన్ అనేది పెరుగుతూ ఉంది. సో ఈ సైన్స్ని అర్థం చేసుకోవడమే నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ద సైన్స్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటి అంటే, మనము ఓన్లీ ఒక్కసారి ఎఫర్ట్ పెడతాము, లైఫ్ టైం కమిషన్స్ వస్తుంటుంది, అండ్ ఆ కమిషన్స్ పెరుగుతూ ఉంటుంది, మోర్ కమిషన్. సో మ్యాథ్స్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటి, రీటైల్ కన్నా నెట్వర్క్ మార్కెటింగ్లో అమ్మేటప్పుడు అతనికి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఇది మ్యాథ్స్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. సో ఇలా సైన్స్ అండ్ మ్యాథ్స్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ అర్థం చేసుకుంటే నవ్ యు ఆర్ రెడీ టు అండర్స్టాండ్ హౌ టు బికమ్ రిచ్ స్లో. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్స్లో మనం ఎందుకో ఒక మనిషి ఒక్కసారి చేతిలో ప్రోడక్ట్ పెట్టంగానే అతను లైఫ్ టైం కంటిన్యూస్గా కొంటూనే ఉన్నాడు. ఇది మీరు అర్థం చేసుకోవాలంటే మీరు ట్రాన్స్ఫర్మేషన్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. సో వాట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్? ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పు. ఎందులో మార్పు? మన హెల్త్లో, మన వెల్త్లో అలా మార్పు వస్తే మన స్టేటస్ అండ్ మన ఇమేజ్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఖచ్చితంగా జనాలు చూసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మిడిల్ క్లాస్ మనిషి సడన్గా కార్ కొనేస్తాడు. ఖచ్చితంగా నా ఎవ్రీ వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్, ఇతను కార్ ఎలా కొన్నాడు, సడన్గా ఎవరైనా ఇల్లు కొన్నారు, ఇల్లు కట్టేసినాక ఓన్ హౌస్ ఎలా చేసుకున్నారు అని మనకి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో దీన్ని మనం ట్రాన్స్ఫర్మేషన్ అని అంటాము. ఇక్కడ ఏం ట్రాన్స్ఫార్మ్ అయింది, వాళ్ళ వెల్త్లో ఏదో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఇమేజ్ ట్రాన్స్ఫార్మ్ అయింది కదా. ఫ్రమ్ మిడిల్ క్లాస్ దే వెంట్ టు అప్పర్ మిడిల్ క్లాస్, ఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ దే బికేమ్ రిచ్. సో వాట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్? ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక మనిషి జీవితంలో అతని హెల్త్, వెల్త్ ఆర్ ఇమేజ్ అండ్ స్టేటస్లో మార్పు వచ్చినప్పుడు దాన్ని మనం ట్రాన్స్ఫర్మేషన్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మధ్యతరగతి మనిషి సడన్గా కారు కొనేస్తాడు, ఓన్ హౌస్ కట్టేసుకున్నారు. ఒక 18-year-old అమ్మాయి సడన్గా రిచ్ అయిపోయింది. ఇప్పుడు అందరూ ఏమైనా అడుగుతారు, ఎలా నువ్వు రిచ్ అయ్యావు? అందరు జాబ్ చేయడానికి కష్టపడుతున్నారు, గ్రాడ్యుయేషన్ అయినాక ప్లేస్మెంట్స్ దొరకట్లేదని కష్టపడుతున్నారు, నువ్వు సడన్గా రిచ్ ఎలా అయిపోయావు? సో ఇలా మనం అడుగుతాము. ఎందుకో మనం ట్రాన్స్ఫర్మేషన్ చూసాము. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? మార్పు. ఈ మార్పు జనరల్లీ 4 విషయాలు జరుగుతుంది. ఒకటి హెల్త్లో. మీ హెల్త్లో మార్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని వచ్చి అడుగుతారు. సడన్గా మీరు అందంగా కనిపిస్తున్నారు, సడన్లీ యూఆర్ లుకింగ్ యంగ్, సడన్లీ మీరు డిజీజ్ ఫ్రీ అయిపోయారు, మీరు ఏదో చాలా పెద్ద మెడికల్ ప్రాబ్లం నుంచి హెల్తీగా బయటపడ్డారు. ఇది ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్. ఖచ్చితంగా జనాలు వచ్చి మిమ్మల్ని అడుగుతారు, మీరు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా పొందారని. సడన్గా మీరు రిచ్ అవ్వడం కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్. జనాలు వచ్చి మిమ్మల్ని అడుగుతారు ఎలా మీరు రిచ్ అయ్యారు అని. సో ఈ హెల్త్లోనే వెల్త్లోనే మనకి జీవితంలో మార్పు వచ్చినప్పుడు మన స్టేటస్ అండ్ మన ఇమేజ్ ఖచ్చితంగా మారుతుంది. దానికోసం కూడా చాలామంది వచ్చి అడుగుతారు, నా స్టేటస్ కూడా నేను పెంచుకోవాలనుకుంటున్నాను, నా ఇమేజ్ కూడా నేను పెంచుకోవాలనుకుంటున్నాను, నాకు గైడ్ చేయమని. సో ట్రాన్స్ఫర్మేషన్ ఉండేటప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చేస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ లేనప్పుడు రీటైల్ వచ్చేస్తుంది. రీటైల్ అవసరాలకు వస్తాయి అన్నమాట. ఇప్పుడు పాలు, పెరుగు, బట్టలు, కారం పొడి, మొబైల్స్ ఇవన్నీ రీటైల్ షాప్స్లో దొరుకుతాయి కదా. ఎందుకంటే ఇవన్నీ నిత్య అవసరాలకి డిమాండ్ ఉంటాయి. సో ఖచ్చితంగా పోయి కొంటారు. ఎవడెంత మంచిగా మార్కెట్ చేసుకుని క్వాలిటీ ప్రోడక్ట్ మార్కెట్లో తెస్తాడో అది పోయి కొంటారు.
రీటైల్ ఇలా పనిచేస్తుంది. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ రీటైల్ లాగా పనిచేయదు. ఎనీ నెట్వర్క్ మార్కెటింగ్ ట్రాన్స్ఫర్మేషన్ పైననే పనిచేస్తుంది. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా జనాలు కొంటారు. ట్రాన్స్ఫర్మేషన్ లేకపోతే అది ఫ్రాడ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఉంటుంది. అలా మనం ఐడెంటిఫై చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కొన్ని పిక్చర్స్ చూపిస్తాను, చూడండి. సో దిస్ పర్సన్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మీరు డిఫరెన్స్ చూడండి. ఓకే, సో దెర్ ఈస్ అ ప్రోడక్ట్ వి యూస్ ఫ్రమ్ ఫార్ ఎవర్. ఇది జస్ట్ ఇమ్మీడియట్ ఇన్స్టంట్ రిజల్ట్ అనమాట. మీరే చూడొచ్చు హౌ యంగ్ హర్ స్కిన్ ఈస్ లుకింగ్. ఓకే, ఇంకా కొన్ని చూపిస్తాను. దీస్ ఆర్ ద యాక్చువల్ ప్రోడక్ట్స్. మనం ఈ ఆలో హ్యాండ్ సోప్, ఫార్ ఎవర్ ఆలో స్క్రబ్ అండ్ ఆలో మాయిశ్చరైజింగ్ లోషన్ అని. సో ఫస్ట్ హ్యాండ్ సోప్తో చేయి క్లీన్ చేసి స్క్రబ్తో డెడ్ సెల్స్ ఏమవుతుంటే అవన్నీ తీసేసామన్నమాట. తీసేసినాక మాయిశ్చరైజింగ్ లోషన్ అని ఉంటుంది. స్కిన్కి అదొక హెల్దీ సప్లిమెంట్ లాగా, రిచ్ హెల్దీ సప్లిమెంట్స్. అంటే మన స్కిన్కి ఆహారం ఇస్తే, ఒక సూపర్ ఫుడ్ లాంటి ఆహారం ఇస్తే ఏమి ఇవ్వచ్చు, అది మాయిశ్చరైజింగ్ లోషన్. ఈ మూడు కూడా అలోవెరా ప్రోడక్ట్స్ అనమాట. అండ్ రిజల్ట్స్ చూడండి, ఇది ఇమ్మీడియట్లీ రిజల్ట్, ఏదో 3 months 6 months వాడాక వచ్చింది కాదు, ఇమ్మీడియట్ రిజల్ట్స్. యూ కెన్ సీ ద డిఫరెన్స్. అండ్ యూ కెన్ సీ లెఫ్ట్ సైడ్ స్కిన్ చాలా ఓల్డ్ ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ రైట్ సైడ్ యూ కెన్ సీ ద స్కిన్ ఈజ్ మోర్ సపుల్, ద స్కిన్ ఈజ్ మోర్ ఫ్రెష్ అండ్ యంగ్, ద స్కిన్ కెన్ బ్రీత్. అది చాలా క్లియర్లీ కనిపిస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అలోవెరా ప్రోడక్ట్స్. సో ఇప్పుడు ఈ లేడీ ఇక్కడికి ఏమైతే మచ్చలు తనకేమైతే ఉందో, ఇది బర్త్ నుంచి ఉండే స్కిన్ కండిషన్స్. వీళ్ళకి బర్త్ నుంచి కండిషన్స్. దీనికి ఎవరు ఆలోపతియో డాక్టరో ఎవరు ఏం చేయరు, ఇంకా ఇలానే పుట్టాం ఇలానే ఉంటుంది, మేబీ ఇట్స్ అ జెనెటిక్ కండిషన్ అని కూడా అనుకుంటారు. కానీ అది ఇక్కడ చూడండి, ఆల్ దీస్ మార్క్స్ ఆర్ గాన్. ఓకే, అగైన్ దిస్ ఈస్ బికాస్ ఆఫ్ అలోవెరా ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఫార్ ఎవర్. ఈ అబ్బాయి దీవాళీ టైంలో క్రాకర్స్ ఆడేటప్పుడు ముఖం పైన క్రాకర్స్ పడి ఇట్లా డ్యామేజ్ అయిపోయింది. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. అండ్ ఇతను ఇమీడియట్లీ డాక్టర్స్ చెప్పినట్టు వాళ్ళు కొంచెం ట్రీట్మెంట్లో ఏదో క్రీమ్ ఇస్తారు, స్కిన్ క్రీమ్స్ ఇచ్చి, అయితే ఆ స్కిన్ హీల్ అయ్యేటప్పుడు ఇలా హీల్ అవుతుంది అనమాట. ఈ స్టేజ్లో ఇతను మన దగ్గరికి వచ్చాడు. సో ఇట్లా స్కిన్ హీల్ అయ్యేటప్పటికి స్కిన్ హీల్ అవుతుంది, దట్స్ అ గుడ్ థింగ్. కానీ మీరు చూస్తే అతనికి మచ్చలు కూడా వస్తున్నాయి. సో ఈ మచ్చలు ఏమైపోతుంది అంటే అతనికి లైఫ్ లాంగ్ ఇలా ఉండిపోతుంది. లైఫ్ లాంగ్ ఇలా ఉండేటప్పుడు ఇప్పుడు అతని ఇమేజే దెబ్బతిన్నట్టు కదా. ఇప్పుడు అతని ఫేస్ ఇట్లా ఉన్నప్పుడు అతని ఇమేజే దెబ్బతిన్నట్టు. ఈ స్టేజ్లో అతను మా దగ్గరకు వచ్చినప్పుడు మేము అతన్ని ఇలా మార్చాము. Now just look at this miracle. It's a miracle because we just restored his face to absolute normalcy. Totally normal అయిపోయింది ఫేస్ ఇక్కడ. ఇది ఎలా పాసిబుల్? సో వీ కాల్ దిస్ a miracle product, and the reason for this miracle is aloe vera jelly అని మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది. ఈ జెల్లీ ఎంత పవర్ఫుల్ అంటే ఇప్పుడు ఇలాంటి కండిషన్స్, ఇప్పుడు ఈ కండిషన్స్ ఇవన్నీ ఏంటంటే డాక్టర్స్ కూడా చెయ్యెత్తేస్తారు. ఈ మోల్స్ అండ్ వాట్స్ ఇంకా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలానే ఉంటాయండి అని చెయ్యెత్తేసిన కేసెస్ని కూడా మనం అబ్సల్యూట్లీ మళ్ళీ స్కిన్ని నార్మల్గా హీల్ చేసేంత పవర్ మన దగ్గర ఉంది. సో ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్. It's a health transformation, and it's a miracle health transformation. All the examples that I'm showing you here. Again, this is a genetic condition, skin disorder, and this is how he is. ఇలాంటి మార్పు అతను ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా దొరకదు. కానీ ఇక్కడ మనం ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నాం. అండ్ ఏం కోట్లు పెట్టాల్సిన అవసరము లేదు, లక్షల కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు, కానీ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అలోవెరా. సో నో ఇప్పుడు ఈ వ్యక్తి ఈ లైఫ్ ఇమేజే మారిపోయినట్టు కదా, వెన్ హీ హ్యాస్ అ నార్మల్ స్కిన్ లైక్ దట్. ఇప్పుడు ఈ కండిషన్లో ఇతను ఎవరిని హక్ చేసుకోలేడు, తన పిల్లల్ని భార్యని కూడా హక్ చేసుకోలేడు, ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చేసన్న భయం అన్న ఉంటుంది. కానీ ఇప్పుడు హీ గాట్ హిస్ నార్మల్ లైఫ్ బ్యాక్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దీస్ ప్రోడక్ట్స్. నౌ దిస్ లేడీ అగైన్ యాక్నీ, స్కిన్ కండిషన్స్, పీరియడ్స్ వచ్చేటప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ ఇలా వస్తుంది. లేడీస్కి ప్రాబ్లం చాలా ఉంటుంది. బట్ just using the aloe vera products, she has improved greatly, and you can see how her skin is improving greatly. So చిన్న పిల్లలకి అలర్జిక్ రియాక్షన్స్ వచ్చినప్పుడు చంపల పైన ఇలా ర్యాషెస్ వస్తాయి. నౌ యూజింగ్ అలోవెరా ప్రొడక్ట్స్ హీ డజంట్ హ్యావ్ ర్యాషెస్. సో మన ప్రోడక్ట్స్ ఎట్లా అంటే ఎనీ ఏజ్ వాళ్ళు యూస్ చేయొచ్చు, ఏ హెల్త్ కండిషన్ వాళ్ళైనా యూస్ చేయొచ్చు. సో వెయిట్ లాస్, చాలామంది వెయిట్ లాస్ కోసం అడుగుతున్నారు. మన దగ్గర వెయిట్ లాస్ కోసం ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఉంది, అండ్ దట్ ఈస్ కాల్డ్ C9. సో దిస్ ఈజ్ ఆఫ్టర్ యూజింగ్ ద ప్రోడక్ట్స్. కానీ ముందు వ్యక్తి ఇలా ఉండేవాడు. అండ్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఐమ్ షోయింగ్ యూ ఈజ్ లైక్ ఐ థింక్ 10 or 14 daysలో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ బికాస్ ఆఫ్ యూజింగ్ C9. సో this is a very interesting story. This is story of Mr. Premsan.
లెఫ్ట్లో చూసే వ్యక్తి ఎలా ఉన్నాడు, రైట్లో చూసే వ్యక్తి ఎలా ఉన్నాడు. అండ్ యూ వోంట్ బిలీవ్ ద పర్సన్ యూఆర్ సీయింగ్ ఆన్ ద రైట్, హీ ఈజ్ ఆల్మోస్ట్ 50 years. ఆ పర్సన్ యూ సీ ఆన్ ద లెఫ్ట్ ఈజ్ లైక్ 30 years old. సో అతను 30 years oldలో ఇలా ఉన్న మనిషి ఇప్పుడు ఇలా అయ్యాడు. సో హౌ డిడ్ మిస్టర్ ప్రేమ్చంద్ చేంజ్ హిస్ హెల్త్ యూజింగ్ ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్స్? లెట్స్ హ్యావ్ అ లుక్. మన లైఫ్లో అన్నీ కూడా మనకి యాక్సిడెంట్స్ అండి. సమ్టైమ్స్ దెర్ ఇస్ అ గుడ్ యాక్సిడెంట్, దెర్ ఇస్ అ బ్యాడ్ యాక్సిడెంట్. అండ్ ఐ లవ్డ్ వెంకట్ ప్రజెన్స్. నాకు అనుకోని ఒకరోజు మధ్యాహ్నం ఒక ఫ్రెండ్ ఇంట్లో సడన్గా నాకు వెంకట్ని పరిచయం, ఇంటికి పిలిచాడు ఆయన నన్ను. ఇంటికి పిలిచిన వెంటనే నేను వెంకట్ని కలిశాను. వెంకట్ చాలా నార్మల్గా సింపుల్గా ఉన్నాడు. నేను ఇతనికి ప్లాన్ కావాలి అన్నప్పుడు నేను ఐ జస్ట్ టోల్డ్ హిమ్ ద ప్లాన్ అండి. ఐ డోంట్ నో వాట్ ఇన్స్పైర్డ్ వెంకట్ గారు, మరి ఏం తీసుకున్నారో దాంట్లో తెలియదు నాకు. వాట్ డిడ్ ఈ సీ, ఐ డోంట్ నో. బట్ టుడే హీ ఈస్ గ్రోయింగ్ ఇన్ ఎ వెరీ వెరీ మ్యాసివ్ స్కేల్. చాలా పెద్ద ఇంపాసిబుల్ థింగ్ని బిల్డ్ చేస్తున్నాడు ఆయన. దట్స్ వాట్ ఐ కెన్ సీ హిమ్, ఐ కెన్ సెన్స్ హిస్ సిన్సియారిటీ, హిస్ సీరియస్నెస్ టు ఫర్ ఎవర్. Now forever we have another amazing product called as Forever Aloe MPD. MPD అంటే మల్టీపర్పస్ డిటర్జెంట్. దీన్ని మనం ఎక్కడ వాడుకోవచ్చు? దీన్ని మనం ఒక క్లీనింగ్ పవర్ హౌస్ అని అంటాము. ఎందుకు దీన్ని క్లీనింగ్ పవర్ హౌస్ అంటామంటే ఇది లాండ్రీ కన్నా, ఫ్లోర్స్ కన్నా, బాత్రూమ్స్ కన్నా, హ్యాండ్ వాష్ కన్నా, డిషెస్ కన్నా, దేనికన్నా మనం యూస్ చేయొచ్చు. సో ఇట్స్ లైక్ మల్టీపర్పస్. అంటే ఇప్పుడు క్లీనర్ అంటే బాత్రూమ్కి ఒక క్లీనర్, సామాన్ కడడానికి ఒక క్లీనర్, ఫ్లోర్కి ఒకటి, అలా కాకుండా అన్నిటికీ ఒకటే. ఇన్ఫ్యాక్ట్ కార్ క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు. సో దాట్స్ వై వి కాల్ దిస్ మల్టీపర్పస్ డిటర్జెంట్. ఇట్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ ఆల్ రౌండ్ హౌస్ క్లీనర్ లాగా వాడుకోవచ్చు. గ్రైమ్స్ ఉన్నా, గ్రీస్ స్టెయిన్స్ ఉన్నా, ఎనీథింగ్ వెరీ హార్డ్ టు లీవ్ స్టెయిన్స్ని ఇది ఈజీగా తీసేస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎంపీడీ. కానీ ఎంపీడీ అని మనం చెప్పేటప్పుడు మల్టీపర్పస్ డిటర్జెంట్ అంటున్నాము, ఓకే, మల్టిపుల్ వేస్గా క్లీనింగ్కి వాడుకోవచ్చు అని వింటున్నాము. క్యాన్ యూ గెస్ ఫర్ వాట్ ఎల్స్ వీ కెన్ యూస్ ఎంపీడీ? అగ్రికల్చర్. అదేంటి సార్ అగ్రికల్చర్లో ఎంపీడీ ఏంటి? అగ్రికల్చర్లో ఒక డిటర్జెంట్ని ఎలా వాడతాము? వాడితే ఏమవుతుంది మీకు రిజల్ట్సే చూపిస్తాను. దిస్ లేడీ ఇస్ అ ఫార్మర్ అండ్ వీ ఆస్డ్ హర్ టు మీరు ఎంపీడీ మొత్తం పొలంలో కాదు, ఒకటి ఒక చిన్న భాగం తీసుకుని ఎంపీడీ అంటే ప్రొపోర్షన్స్ ఉంటాయి అన్నమాట. ఎన్ని లీటర్లు ఎంత ఎంపీడీ కలపాలి అని. అలా అంటే ప్రతి ప్లాంట్కి ఒక ప్రొపోర్షన్స్ ఉంది మన దగ్గర. సో అలా మనం కలిపేటప్పుడు రిజల్ట్స్ ఏమొచ్చింది చూస్తాము. సో తను రాడిష్ గ్రో చేస్తే దిస్ ఈస్ ద సైజ్ ఆఫ్ రాడిష్ దట్ షీ వాజ్ ఏబుల్ టు గ్రో. అండ్ సీ తన వెనకాల చాలా పెద్ద ల్యాండ్ ఉంది, బట్ షీ డిడెంట్ యూజ్ ఆల్ ఆఫ్ దట్ ల్యాండ్, షీ జస్ట్ యూజ్డ్ అ వెరీ స్మాల్ పోర్షన్ ఆఫ్ దిస్ ల్యాండ్. అండ్ దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎంపీడీ. అంటే సాయిల్ ఎన్రిచర్, భూమినే ఎన్రిచ్ చేయగలుగుతుంది, అంత పవర్ ఉంది ఈ ప్రోడక్ట్లో. సో మచ్ సో దట్ ద అగ్రికల్చర్ ఈల్డ్ అంటే అవుట్పుట్ ఇంత మంచిగా వచ్చింది. అండ్ షీ ఈజ్ అ హ్యాపీ ఫార్మర్. తను క్యాబేజ్ అండ్ రాడిష్ గ్రో చేసింది అండ్ నౌ షీ ఈజ్ గ్రోయింగ్ హోమ్ విత్ అ గుడ్ ఈల్డ్. వేర్ ఎల్స్ క్యాన్ యూ గెట్ రిజల్ట్ లైక్ దిస్? అండ్ ఇమాజిన్ ఎంపీడీని మనం మన స్టేట్లో ప్రతి అగ్రికల్చర్ ల్యాండ్లో యూజ్ చేస్తే అసలు ఎంత మంచి ఈల్డ్ వస్తుంది. మొత్తం సాయిల్ మళ్ళీ సాయిల్కే తిరిగి న్యూట్రిషన్ ఇచ్చినంత పవర్ ఉంది. That's the power of MPD. So this is transformation and that's why I like Forever. So ఎందుకు ఫారెవర్ ఇంత పవర్ఫుల్, ఎలా ఫారెవర్ ఎలా పనిచేస్తుంది? ద మొత్తం పవర్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ అలోవెరా. అలోవెరా మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే, నేను చాలామందిని అడుగుతాను మీ బాడీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఏంటంటే, చాలామంది హార్ట్ అంటారు, కొందరు ఐస్ అంటారు, కొందరు బ్రెయిన్ అంటారు. బట్
Of course, these are important organs. It's not that they are not. They are definitely important organs. But I say the most important organ in your body is your kidneys and intestines. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్స్. ఎందుకు ఇవి రెండు చాలా ఇంపార్టెంట్? మీ మొత్తం హెల్త్, ఇప్పుడు మనకి ఫీవర్ వచ్చింది అంటాము, ఫీవర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, జలుబు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇవన్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్ డిసీజెస్ బిగిన్, దీన్ని గట్ అని అంటాము షార్ట్గా, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్, షార్ట్గా గట్ అని అంటాము, పేగులు, ఇంటెస్టైన్స్. ఓకే, సో మన గట్లో ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఈ గట్ బ్యాక్టీరియా మనకి డైజెషన్కి హెల్ప్ చేస్తుంది అనమాట. సపోజ్ ఆ బ్యాక్టీరియా పాపులేషన్ తక్కువ ఉందంటే మన ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, నిద్ర డిస్టర్బ్ అవుతుంది, హార్మోనల్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుంది, బాడీలో అన్ని డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. మన మొత్తం మ్యాజిక్ గట్ బ్యాక్టీరియా పాపులేషన్ దగ్గర జరుగుతుంది అనమాట. సపోజ్ ఆ గట్ బ్యాక్టీరియా పాపులేషన్ పెంచుకుంటే దెన్ మన ఇమ్యూనిటీ, మన హెల్త్, మన స్లీప్, హార్మోనల్ బ్యాలెన్స్ ఇవన్నీ మంచిగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ బాడీ చాలా హెల్తీగా, ముఖంలో కాంతి, హెల్తీగా ఉండడం, ఏజ్ అయినా కానీ యంగ్గా కనపడడం, ఇవన్నీ మన గట్ బ్యాక్టీరియా పాపులేషన్ పైన ఆధారపడి ఉంటుంది. సో మన రిలేషన్షిప్ విత్ మన గట్ బ్యాక్టీరియా ఎలా ఉందో దట్ విల్ డిటర్మైన్ యువర్ హెల్త్. అందుకనే నేను గట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ అని చెప్తాను. అలానే మన కిడ్నీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గట్ బ్యాక్టీరియా మనకి హెల్త్ మెయింటైన్ చేయడానికి, కానీ మన బాడీలో ఉన్న మొత్తం చెత్త బయట పంపేదానికి పనిచేసేది కిడ్నీస్. సో కిడ్నీస్ మన మున్సిపాలిటీ లాగా అనమాట. ఇప్పుడు మన స్ట్రీట్స్లో మున్సిపల్ వాళ్ళు వచ్చి వర్క్ చేయకపోతే మొత్తం జామ్ అయిపోతుంది, కాలనీ మొత్తం గబ్బు వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ అన్ని డిసీజెస్ స్టార్ట్ అవుతుంది. కాలరా వస్తుంది, మస్కిటోస్ ఉంటాయి, మస్కిటోస్ వల్ల మలేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది, అన్నీ వస్తుంది. అలానే మన బాడీలో మనకి హెల్త్ క్లీన్ అంటే చెత్తని ఎవరు మేము బయట తరిమి కొడుతున్నారో వాళ్ళు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు యాజ్ ఇంపార్టెంట్ యాజ్ మన గట్ అన్నమాట. అందుకని గట్ అండ్ కిడ్నీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ అని అంటాను. మరి మనం ఎన్నో ఫుడ్స్ తింటాము, రైట్? పపాయ తింటే కంటికి మంచిది, ఆకుకూరలు తింటే కంటికి మంచిది, జుట్టుకి కరివేపాకు మంచిది, స్కిన్కి చందనం పూసుకుంటే మంచిది. ఇట్లా ఎన్నో నేర్చుకున్నాము, ఎన్నో ఫాలో చేస్తూ ఉంటాము. గట్ అండ్ కిడ్నీస్కి ఏం వాడుతున్నాం? ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ కోసం మీరు ఏ ఫుడ్ ఇస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ సగ్గుబియ్యం పాయసం చాలా మంచిది, గట్ కన్నా కిడ్నీ కన్నా చాలా మంచిది. కానీ ఎంతమంది సగ్గుబియ్యం తీసుకుంటున్నారు? సగ్గుబియ్యం పాయసం అసలు ఎవరు ప్రిఫర్ చేస్తున్నారు? ఇవన్నీ చాలా హెల్తీ ప్రాక్టీసెస్, కానీ ఈ తరంలోనే ఎవరు చేయట్లేదు, పేరెంట్స్ కూడా చేయట్లేదు. ఎందుకంటే పిల్లలు తిన్నారు కాబట్టి పేరెంట్స్ కూడా చేయట్లేదు. అంటే సొల్యూషన్స్ ఉన్నా మనమే కరెక్ట్గా ఫాలో చేయట్లేదు. అండ్ గట్కి అండ్ కిడ్నీస్కి ఉన్న కరెక్ట్ ఫుడ్ ఈజ్ ఆలోవెరా. ఈ ఆలోవెరాని మనం ఫారెవర్ ఆలోవెరా జెల్గా వాడుతున్నాము. సో యూ క్యాన్ సే జెల్ ఏముంది, ఆలోవెరా మనకి ఎక్కడన్నా దొరుకుతుంది కదా, ఇది తాగడం వల్ల ఏమైపోతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి, ఆలోవెరా ఈజ్ ద సూపర్ ఫుడ్ ఫర్ గట్ అండ్ కిడ్నీస్కి, సూపర్ ఫుడ్ లాగా అనమాట. అండ్ ఈ ఆలోవెరా ఏమైతే మనం చూస్తున్నామో ఇక్కడ, ఇది వరల్డ్స్ నంబర్ 1 ఆలోవెరా. ఎందుకు దీన్ని వరల్డ్స్ నంబర్ 1 ఆలోవెరా అంటామంటే, ప్రపంచంలోనే 60% ఆలోవెరా ప్రొడక్షన్ కేవలం ఒక్క కంపెనీ కంట్రోల్ చేస్తుంది, అండ్ దట్ కంపెనీ ఈజ్ ఫారెవర్. అండ్ ఏదో ఆలోవెరా కాదు, దిస్ ఈజ్ ఒక స్పెషల్ స్పీషీస్ ఉంటుంది, ఫారెవర్ ఆలోవెరా బార్బడెన్సిస్ మిల్లర్. కేవలం ఈ ఆలోవెరా బార్బడెన్సిస్ మిల్లర్ అనే స్పీషీస్ని ఫారెవర్ తయారు చేస్తుంది. ఎందుకు కేవలం ఈ స్పీషీస్ అంటే, ఇప్పుడు రాజస్థాన్లో కూడా ఆలోవెరా ఉంటుంది, 19 కల్లా కూడా ఆలోవెరా ఉంది. కానీ ఈ ఆలోవెరా కల్టివేట్ అవ్వడానికి ఎంత టైం అవుతుంది, అండ్ అది ఒక 8 to 9 months టైం అవుతుంది. ఆలోవెరా బార్బడెన్సిస్ మిల్లర్ చాలా కాలం పెరగగలుగుతుంది, ఒక 3 to 4 years వరకు పెరగగలుగుతుంది. సో భూమిపైన ఎక్కువ సన్లైట్ ఎక్కడ దొరుకుతుందో అట్లాంటి ప్రాంతాల్లోనే పెంచి అక్కడి నుంచి తయారు చేసిన ఆలోవెరా అంటే 1000 days ఆఫ్ సన్లైట్ తీసుకుంటుంది. అది ఆ 1000 days ఆఫ్ సన్ ఎనర్జీ తీసుకుంటుంది కాబట్టి ఇంత ట్రాన్స్ఫర్మేషన్ పవర్ ఉంది ఈ ఆలోవెరాలో. అలాంటి ఆలోవెరాని నేను నా కిడ్నీస్కి, నా గట్కి ఇస్తే నాలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఇంతవరకు మీరు చూసిన ప్రతి ట్రాన్స్ఫర్మేషన్, ఎందుకంటే ఏదో ఆలోవెరా ప్రోడక్ట్స్ వాడేస్తున్నాము అని కాదు, ప్లీజ్ అండర్స్టాండ్. ఫారెవర్ ఆలోవెరా ఇస్ డిఫరెంట్, ఇట్స్ వరల్డ్ క్లాస్ ఆలోవెరా, దిస్ ఇస్ వరల్డ్స్ నంబర్ 1 ఆలోవెరా. ఇప్పుడు ఈ ఆలోవెరా జెల్ మనం ఏమైతే చూస్తున్నామో ఇది కూడా 99.7% ప్యూర్ ఇన్నర్ లీఫ్ ఆలోవెరా ఉంటుంది. అంటే ఈ గ్రీన్ ఉండదు అనమాట. ఈ గ్రీన్ లోపల ఉన్న మనకు ఆ జిగురు ఏమైతే ఉంటుందో ఓన్లీ ద జెల్ ఉంటుంది. అండ్ అది కూడా ఎంత 99.7% ప్యూర్. ప్రపంచంలోనే ఇంత ప్యూరిటీ ఎవరు అమ్మట్లేదు. దరిదాపులో అంటే మీరు 99 కదా, మేము 90%, అలా కూడా ఎవరు లేరు.
అంత పవర్ఫుల్ అలోవెరాని అంత హైయెస్ట్ స్టాండర్డ్ క్వాలిటీలో ప్రొడ్యూస్ చేస్తాము. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫర్ ఎవర్స్ ప్రోడక్ట్స్. సో ట్రాన్స్ఫర్మేషన్ పవర్ అనేది ఒక పర్సన్ తణుకులో ఉంటారు. తణుకులో పాస్టర్ వాళ్ళ మమ్మీ అనమాట లివర్ సిరోసిస్తో బాధపడుతున్నారు. మీరు డాక్టర్స్ 2 వీక్స్ ఇచ్చారంట టైం. 2 వారాల్లో నువ్వు చచ్చిపోతావు అని చెప్పిన ఆమె ఆఫ్టర్ 12 ఇయర్స్ కూడా ఆమె బతికే ఉందండి. ఆమె షీఈ్ మై క్లయింట్. అంటే ఇక్కడ హోప్ లేని వాళ్ళకి లాస్ట్ 50 డేస్లో ఒక పర్సన్ ఉన్న డబ్బులన్నీ హాస్పిటల్లో తగిలేస్తారు. అంటే 50 రోజుల్లో మీరు హీరో అయిపోవాలని ట్రై చేస్తారు. మొత్తం డబ్బులు హాస్పిటల్లో మనం ఖర్చు పెడతాం. అప్పుడు మనం బాధపడి అయ్యో నేను చేసుంటే బాగుంటుంది అని చెప్పే కన్నా మీరు కనుక నిజంగా ఈ ప్రొడక్ట్స్ని కనుక కొంతమందికి ఇచ్చినప్పుడు ఒక ఆక్సిజన్ లాంటివి, అంటే ఒక హెల్పింగ్ నేచర్ తోటి కనుక మీరు ఇస్తే ఎంతో ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి మీకు మనిషిని. అతని హెల్త్ వైజ్గా, అతని ఎవ్రీథింగ్ ఆల్ ఆస్పెక్ట్స్లో మీకు చేంజ్ చేసి పెడుతుంది. మిరకిల్ లైఫ్ చేంజింగ్ ప్రొడక్ట్స్ అంటాను నేను. అంటే మీకు ఉట్టి సీసీలు ఉట్టి బిజినెస్ కాదండి ఇక్కడ, బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ గుడ్ వాల్యూ, లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రొడక్ట్స్ అనమాట. మీకు ఎన్నెన్నో మేము డిసీజెస్ గురించి చెప్పం మీకు ఇది తగ్గింది అది తగ్గిందని, కానీ 100 మందికి 1000 మందికి ఈరోజు యూజర్స్గా మన ప్రొడక్ట్స్ని వాడుతున్నారు, వాళ్ళ లైఫ్ మార్చుకున్నారు వాళ్ళు. ఫార్వర్డ్ నెట్వర్క్ మార్కెటింగ్లో బిజినెస్ చేయాలంటే మీరు ఫస్ట్ సిసి కేస్ క్రెడిట్స్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ కేస్ క్రెడిట్స్? కేస్ క్రెడిట్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు డెవలప్ చేశారంటే మనము 167+ కంట్రీస్లో ఉన్నాము అండ్ ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కరెన్సీ ఉంటుంది. సో మనం బిజినెస్ చేసేటప్పుడు ఎంత బిజినెస్ చేసామో ఆ టర్న్ ఓవర్ని మెజర్ చేయడానికి ఒక స్టాండర్డ్ కరెన్సీ ఉండాలి ప్రపంచవ్యాప్తంగా అని చెప్పేసి సిసి అనే కాన్సెప్ట్ యూజ్ చేశారు. 1 cc అంటే 15,000 రూపీస్ వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్. సపోజ్ నేను 15,000 వర్త్ ఆఫ్ అలోవెరా ప్రోడక్ట్స్ ఫార్వర్డ్ దగ్గర నుంచి కొన్నాను అంటే వెంకట్ ఈ నెల 1 cc సేల్స్ చేశాడు అని అంటారు అనమాట. సపోజ్ నేను 30,000 కొంటే 2 cc చేసినట్టు. సో ఈ సీసీ కాన్సెప్ట్ ఉండడం వల్ల పాకిస్తాన్లో చేసినా, బంగ్లాదేశ్లో చేసినా, యూఎస్ఏలో చేసినా, సింగపూర్లో చేసినా, ఇండియాలో చేసినా, ఎక్కడ చేసినా మనకి ఒక కన్సిస్టెంట్ నంబర్ ఉంది, ఒక కన్సిస్టెంట్ కరెన్సీ ఉంది. కాబట్టి మనం సీసీని అర్థం చేసుకోవాలి. ఈ సీసీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మీరు నా కింద చేరుతారనమాట, నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. కాబట్టి మీరు ఎవరి కిందన ఆల్రెడీ ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్నారో ఫర్ ఎవర్లో వాళ్ళ కిందనే మీరు జాయిన్ అవ్వగలుగుతారు. మీరు నా కింద జాయిన్ అవుతారు. మీరు నా కింద జాయిన్ అయినప్పుడు మీరు ఒక కస్టమర్ మాత్రమే. అంటే ఏంటి, మీకు ఫర్ ఎవర్ ప్రోడక్ట్స్ అర్థమైంది, ద ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ అర్థమైంది, ఇమ్యూనిటీ, ఏజ్లెస్నెస్, హెల్త్ బెనిఫిట్స్, స్కిన్ కేర్, అథ్లెటిక్ పర్ఫార్మెన్స్, మీకు ఇవన్నీ బెనిఫిట్స్ అర్థమైంది. సో యుల్ స్టార్ట్ యూజింగ్ ఫర్ ఎవర్, రైట్? దట్స్ గుడ్. కానీ మీకు డబ్బులు రావట్లేదు, యువర్ జస్ట్ ఎ కస్టమర్, మీరు కేవలం ప్రోడక్ట్స్ వాడుతున్నారు. ప్రోడక్ట్స్ మీరు వాడేటప్పుడు ఒక 3-4 మంత్స్ టైం పడుతుంది మీకు టు సీ ద ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ద చేంజెస్ ఇన్ యువర్ బాడీ. అప్పుడు మీకు అనిపిస్తుంది, ఓకే, ద ప్రోడక్ట్స్ ఆర్ స్టార్టింగ్ టు వర్క్, ఐ కెన్ సీ ద డిఫరెన్స్ ఇన్ మై స్కిన్, మై ఎనర్జీ లెవెల్స్. మీకు ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఆ డిఫరెన్స్ తెలిసినప్పుడు ఉట్టి మీకు కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని వచ్చి అడుగుతారు, సడన్లీ యూ లుక్ డిఫరెంట్, యువర్ ఫేస్ చేంజ్డ్, నువ్వు ఇలా ఉండేవాడు ఇలా అయిపోయావు. సో ఆ మార్పు అనేది ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది. అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫర్ ఎవర్స్ ట్రాన్స్ఫర్మేషన్. పీపుల్ విల్ సీ ద డిఫరెన్స్. అండ్ వెన్ దే సీ ద డిఫరెన్స్ వాళ్ళు అడుగుతారు, నాకు కూడా ప్రోడక్ట్స్ ఇవ్వ, ఏ ప్రోడక్ట్స్ చేస్తున్నావు చెప్పు అని. సో ఖచ్చితంగా మీరు చెప్పాల్సిందే, మీరు రికమెండ్ చేస్తారు, ఇగో నేను ఇది చేశాను కాబట్టి నాకు హెల్త్ బెనిఫిట్స్ వచ్చింది, సో నువ్వు కూడా ఇది చేయి, నీకు కూడా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయని మనం ఖచ్చితంగా మనం రిఫర్ చేస్తాము. ఆ రిఫర్ చేసేటప్పుడు వాళ్ళు మీ దగ్గర నుంచి కొనాలనుకుంటారు. కొనాలనుకున్నప్పుడు మీకు ఏమి డబ్బు రాదు, మీరు జస్ట్ ఏదో రికమెండ్ చేసినాం అన్నట్టు ఉంటుంది. అట్ దాట్ పాయింట్ మీరు నా దగ్గరకు మళ్ళీ తిరిగి వస్తారు, సార్ నేను రికమెండ్ చేస్తున్నా 10 మందికి, అందరు కొంటున్నారు కానీ నాకు డబ్బులు రావట్లేదు అని. సో కస్టమర్ నుంచి బిజినెస్ ఓనర్ ఎలా అవ్వాలి? కస్టమర్ నుంచి బిజినెస్ ఓనర్ అవ్వాలంటే కంపెనీ ఒక సింపుల్ రూల్ పెట్టింది. దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. అండ్ ఇది ఒకటి మనం మీట్ అయితే చాలు. అండ్ ద ఫస్ట్ రూల్ ఏంటంటే మీరు ఒక 8 వీక్స్ టైంలో, అండ్ 8 వీక్స్ ఇస్ లైక్ 2 months, చాలా టైం, ఇది ఇంత టైం కూడా అవసరం లేదు, కానీ కంపెనీ ఒక రూల్ పెట్టింది. సో ఐమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్. 8 వీక్స్ టైంలో
అలా మీరు 2cc వర్త్ ఆఫ్ సేల్స్ చేస్తే, 2cc అంటే 30,000 రూపీస్, 30,000 వర్త్ సేల్స్ మీరు చేస్తే మీరు ఒక కస్టమర్ నుంచి బిజినెస్ ఓనర్గా మారుతారు అని కంపెనీ చెప్తుంది. సో యూ మైట్ ఆస్క్, 30,000 వర్త్ ప్రోడక్ట్స్ నేను కొనాలా? 30,000 వర్త్ ప్రోడక్ట్స్ నేను ఎందుకు కొనాలి, ఎలా కొంటా అని మీకు అనిపిస్తుంది. సో 30,000 వర్త్ ప్రోడక్ట్స్ మీరు కొనాల్సిన అవసరం లేదు. ప్లీజ్ అండర్స్టాండ్, ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ కాన్సెప్ట్ వస్తుంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, మనకేం అవసరమో, మీ హెల్త్కి ఏం అవసరమో అలాంటి ఫర్ ఎవర్ ప్రోడక్ట్స్ మీరు తీసుకుంటారు. అది మీరు 3,000 రూపీస్కి తీసుకుంటున్నారా, 5,000 రూపీస్కి తీసుకుంటున్నారా, 1,000 రూపీస్కి తీసుకుంటున్నారా, 10,000కి తీసుకుంటున్నారా, ఈవెన్ 30,000కి తీసుకున్నా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా స్టార్ట్ చేశాను చెప్తాను బిజినెస్. నాకు మనీ ప్రాబ్లం లేకుండే కాబట్టి అండ్ ఫర్ ఎవర్ నాకు ప్రోడక్ట్స్ మంచి ఉందని అర్థమైపోయింది. ఎందుకంటే నా ఫ్రెండ్ది నేను వాడాను. సో అలా నాకు అర్థమైంది. అప్పటికి నేను కొనలేదు. సో నేను కొనాలని అనుకున్నప్పుడు నేను ఒకటేసారి 30,000కి కొనేసాను. ఒకేసారి 30,000 కొనేటప్పుడు నేను ఫస్ట్ సేల్ చేసేటప్పుడు మనల్ని ఏమంటాం, కస్టమర్ అంటాము. కానీ నేను ఫస్ట్ సేల్ చేసినప్పుడు బిజినెస్ ఓనర్ అయిపోయినా, బికాజ్ ఐ హ్యాడ్ ద మనీ. ఇప్పుడు నా కింద నాగరాజ్ అని ఒక ఆయన జాయిన్ అయ్యాడు, ఇట్లా ట్రైనింగ్ సెషన్ అటెండ్ అయ్యి. అతను 10 డేస్లో 2cc ఫినిష్ చేశాడు. అసిస్టెంట్ సూపర్వైజర్ అవుతాము. అంటే ఫస్ట్ స్టెప్ ఇన్ బిజినెస్ ఓనర్ని మనం అసిస్టెంట్ సూపర్వైజర్ అని అంటాము. అసిస్టెంట్ సూపర్వైజర్ చేయడానికి 2cc సేల్స్ చేయాలి. అతను స్మార్ట్గా ఏం చేశాడంటే ఒక 20,000 వరకు తన కోసం, తన ఫ్యామిలీ కోసం అండ్ తన న్యూ బోర్న్ చైల్డ్ కోసం కొనుక్కున్నాడు. ఒక 10,000 వేరే అతనికి ఇట్లా ఫర్ ఎవర్ గురించి చెప్పి అతనితో కొనిపించాడు. సో 30,000 తను 10 డేస్లో ఫినిష్ చేసేసుకున్నాడు. సో ఇక్కడనే మనకి బిజినెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. మనం 30,000 ప్రోడక్ట్స్ కొనాలని ఏం రూల్ లేదు. బట్ కంపెనీ సెయింగ్ 30,000 వర్త్ వాల్యూమ్, 2cc వాల్యూమ్ మూవ్ చేసి చూపియండి. ఇఫ్ యూ డూ ఇట్, దెన్ ఐ థింక్ యూర్ సీరియస్ అబౌట్ దిస్ బిజినెస్. దెన్ ఎస్, వీ విల్ మేక్ యూ అ బిజినెస్ ఓనర్. ఎంప్లాయీ కాదు, వీఆర్ సేయింగ్ విల్ మేక్ యూ అ బిజినెస్ ఓనర్. దట్స్ వై అప్పుడు మిమ్మల్ని FBO, ఫర్ ఎవర్ బిజినెస్ ఓనర్ అని అంటాము. మీరు ఒకసారి ఫర్ ఎవర్ బిజినెస్ ఓనర్ అయిపోయారంటే ఇప్పుడు నుంచి మీరు ఎవరికైనా రిఫర్ చేసి మీ ద్వారా ఎవరైనా కొంటున్నారంటే మీకు కమిషన్స్ రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు ఒక్కసారి ఆ మనిషికి ఫర్ ఎవర్ అలవ్ గారి గురించి చెప్పి అతను ప్రోడక్ట్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేసి అతను ట్రాన్స్ఫర్మేషన్ చూశాక ఖచ్చితంగా అతను కూడా లైఫ్ లాంగ్ వాడడం స్టార్ట్ చేస్తాడు. అతను ఒక 3-4 మంత్స్ అయ్యాక అతను కూడా తిరిగి మీ దగ్గరకు వస్తారు. మీరు ఎలా నా దగ్గరకు వస్తారు, ఇప్పుడు వచ్చారు, ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నారు, అలానే వాళ్ళు కూడా వస్తారు. వచ్చి నేను కూడా బిజినెస్ చేస్తా అని అంటారు. మరి బిజినెస్ చేస్తా అనేటప్పుడు మీరు వాళ్ళని కస్టమర్ నుంచి బిజినెస్ ఓనర్ ఎలా అవ్వాలని 2cc చేయించడానికి హెల్ప్ చేస్తారు. సో 2cc అనే ఒకసారి మనమే కూడా కొనుక్కోవచ్చు. నా కోసం నేనే కొనుక్కోవచ్చు. అలా నేను 2cc చేశాను. కానీ యాక్చువల్ ఏం చేయాలి, మనము ఒక 5 మందితో 10 మందితో చెప్పించి వాళ్ళతో మనం కొనిపించేటప్పుడు మనకి అంటే మన కిందనే 30,000 అని సపోజ్ 3,000 మీరు 3,000 వర్త్ ప్రోడక్ట్స్ మీరు కొంటున్నారు. ఇలా మీరు ఒక 10 మందితో చెప్పిస్తే 30,000 అయిపోయినట్టే కదా. 2cc ఇలా చేసుకోవాలన్నమాట స్టార్టింగ్లో బిజినెస్. సో కొందరు అంటారు, సార్ నా దగ్గర డబ్బే లేదు, నేను ఎట్లా స్టార్ట్ చేయాలి బిజినెస్ అని. నో ప్రాబ్లం. మీకు ఫర్ ఎవర్ అర్థమైంది, ట్రాన్స్ఫర్మేషన్ అర్థమైంది, ఫర్ ఎవర్ ప్రోడక్ట్స్ అర్థమైంది. మీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ ఎవరి దగ్గరనో ఆల్రెడీ డబ్బు ఉంది. వాళ్ళు ఎలానో చెత్త కొంటున్నారు, కాస్మెటిక్స్ కొంటారు, కెమికల్స్ ఉంటుంది మొత్తం అందులో. మన దగ్గర ఆల్రెడీ కాస్మెటిక్స్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. బట్ మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఏది కూడా ఆల్కహాల్ సాల్వెంట్ బేస్డ్ కాదు, అన్ని అలోవెరా బేస్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో దే నాట్ హార్మ్ఫుల్ అండ్ అట్ సేమ్ టైం ట్రాన్స్ఫర్మేషన్ ఇమీడియట్లీ తెలుస్తుంది. సో మన ప్రోడక్ట్స్ వాళ్ళు ఆల్రెడీ ఏదో ప్రోడక్ట్స్ కొంటున్నారు, అది జస్ట్ రిప్లేస్ చేసినా చాలు. వాళ్ళేం స్పెషల్గా కొత్తగా డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. సమ్ పీపుల్ ఆర్ ఆల్రెడీ స్కిన్ మాయిశ్చరైజింగ్ లోషన్స్ కొంటున్నారు, స్కిన్ క్రీమ్స్ కొంటున్నారు, లిప్ బామ్స్ కొంటున్నారు. సో ఆల్రెడీ వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కదా, అందుకని వాళ్ళు కాస్మెటిక్స్ కొంటున్నారు. మనం జస్ట్ ఫర్ ఎవర్ గురించి మాట్లాడి మనము ఈ ప్రోడక్ట్స్ ట్రై చేయండి అన్నట్టు వాళ్ళని మన సైడ్ తీసుకొస్తున్నాము. వీఆర్ జస్ట్ రిప్లేసింగ్ దేర్ షెల్ఫ్ అని అంటాము. వాళ్ళ షెల్ఫ్లో ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్స్ మనం ఫర్ ఎవర్ ప్రోడక్ట్స్తో రిప్లేస్ చేస్తున్నాము. ఇందులో నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ అతని దగ్గర ఆల్రెడీ డబ్బు ఉంది. అతని డబ్బుని మనం జస్ట్ ఫర్ ఎవర్ పైన డైరెక్ట్ చేస్తున్నావు, నీకు కమిషన్ రావడం స్టార్ట్ అవుతుంది. సో నువ్వు 0 రూపీస్ పెట్టావు, నువ్వు ఫర్ ఎవర్ ప్రోడక్ట్స్ కొనలేదు. బట్ యు ఆర్ స్మార్ట్ ఎనఫ్ టు టాక్ అబౌట్ ఫర్ ఎవర్ విత్ 5 people, 10 people. ఈ 5-10 people నీకు కన్వర్ట్ అయ్యేటప్పుడు యు ఆర్ స్టార్టింగ్ టు గెట్ మనీ. అప్పుడు మీరు ఫర్ ఎవర్ ప్రోడక్ట్స్ ఉంటే మీరు కూడా ట్రాన్స్ఫర్మేషన్ పొంది అట్లా చేయవచ్చు.
సో ఇట్లా ఒక పాసిబిలిటీ ఉంది. మీకు డబ్బు పెట్టాలి అని ఏం లేదు. 5,000 పెట్టాలా, 30,000 పెట్టాలా, 1 lakh పెట్టాలా, 2 lakh పెట్టాలా, ఇట్లా ఏం రూల్ లేదు. కంపెనీ ఈజ్ జస్ట్ సేయింగ్ హే 2cc ద స్టార్టింగ్ పాయింట్. బిజినెస్ ఓనర్ అవ్వాలంటే 2cc ఖచ్చితంగా ద స్టార్టింగ్ పాయింట్. ఈ 2cc మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, చేపియండి. అండ్ ఈ బిజినెస్ మొత్తం చేపియడమే కదా. సో అసిస్టెంట్ సూపర్వైజర్ నుంచి నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలంటే మీరు 25cc చేయాలి. 25cc చేసినప్పుడు మిమ్మల్ని సూపర్వైజర్ అంటారు. 75cc మీరు చేసినప్పుడు మీరు అసిస్టెంట్ మేనేజర్ అవుతారు. నెక్స్ట్ మేనేజర్ ఉంటుంది. మేనేజర్ ఒక 120cc ఆర్ 150cc చేస్తే మీరు మేనేజర్ అవుతారు. ఈ మొత్తం చార్ట్లో మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనము 50cc 40cc ఒక్క మనిషి కొనలేడు. చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా చేస్తారంటే, మనం కొన్ని అమ్మాలా అనుకుంటారు. నో, దట్ ఈస్ రాంగ్. ప్లీజ్ అండర్స్టాండ్, నెవర్ డూ దట్. నెట్వర్క్ మార్కెటింగ్ మనం ఎలా చేయాలి అంటే, ఎప్పుడు కూడా నేను మీకు అలోవెరా అమ్మను. ప్లీజ్ అండర్స్టాండ్, నా దగ్గర ఉన్నాయి ప్రోడక్ట్స్ ఉన్నాయి, నేను ఎప్పుడు మీకు అమ్మను. నెట్వర్క్ మార్కెటింగ్ కిరాణా మార్కెట్ లాగా చేయకూడదు. నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా చేయాలంటే, మీకు ట్రాన్స్ఫర్మేషన్ చూపించి ఫారెవర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు జాయిన్ అవుతా అని కన్విన్స్ అయినప్పుడు నేను మిమ్మల్ని నా కింద సైన్అప్ చేసి మీరు కొనుక్కోండి అని చెప్తాను. మీకని ఒక ఐడి పాస్వర్డ్ ఉంటుంది, అందులో మీరు లాగిన్ అయ్యి మీరు కొనుక్కుంటారు. అలానే కొనాలి. మీరు స్టార్టింగ్లో కస్టమర్ నుంచి బిజినెస్ ఉన్నవారు అంటే ఏం చేయాలి, మీరు కొంటారు, కొనిపిస్తారు. అది కూడా మీ ఐడి నుంచి మీరు కొని వాళ్ళకి ఇస్తారు. ఉట్టి 2cc చేసే వరకే మీరు కొన్ని ఇవ్వాలి. 2cc అయ్యాక మీరు బిజినెస్ ఓనర్ అవుతారు. బిజినెస్ ఓనర్ అయ్యాక ఫస్ట్ బెనిఫిట్ మీకు ఏం అన్లాక్ అవుతుంది అంటే, కంపెనీ ఏమంటుందంటే, ఓకే మీరు ఇప్పుడు బిజినెస్ ఓనర్ కాబట్టి ఇప్పటి నుంచి మీరు మీ కింద జనాల్ని జాయిన్ చేయించుకోవచ్చు అని అంటది. అప్పుడు మనం అమ్మాల్సిన అవసరం లేదు. మనం సింప్లీ వాళ్ళకి ఒక లాగిన్ లింక్ ఇస్తాం, రెఫరల్ లింక్. అంటే వాళ్ళు అందులో రిజిస్టర్ అయ్యేటప్పుడు మీ కింద జాయిన్ అయినట్టు. మీ కింద జాయిన్ అయిపోయారు కాబట్టి వాళ్ళకు కూడా ఐడి పాస్వర్డ్ ఉంటుంది, వాళ్ళు కొనుక్కుంటారు అనమాట. సో వాళ్ళతో లైఫ్ లాంగ్ కొనిపించే సిస్టమ్ వాళ్ళకి ఇచ్చేసేయాలి. లేదంటే మనమే ప్రతి నెల వాళ్ళకి కొన్ని అమ్ముతుంటే ఇది ఒక సూపర్ మార్కెట్ బిజినెస్ అవుతుంది అండ్ మనం ఎదగలేం. కానీ వాళ్ళే మనం ఉట్టి ఫస్ట్ స్టేజే ఎఫర్ట్ పెడతాం. నేను అదే చెప్పిన, ఎఫర్ట్లెస్ ఇన్కమ్. ఓన్లీ 1 time ఎఫర్ట్ పెడతాం. ఒక్కసారి ఎఫర్ట్ పెట్టినాక రెస్ట్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళే విల్ కంటిన్యూ టు బై. సో నౌ దేర్ ఈజ్ అనదర్ ఛాలెంజ్. ఓకే సార్, నాకు అర్థమైంది, కానీ జనాలతో ఎలా మాట్లాడాలి, వీళ్ళతో ఎలా కొనిపించాలి, నాకు సెల్లింగ్ రాదు కదా, నాకు మాట్లాడడం రాదు కదా, నేను ఈ బిజినెస్ ఎలా చేయగలుగుతా? దిస్ ఈజ్ ద క్వశ్చన్ మెనీ పీపుల్ ఆస్క్. సో దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది నా దగ్గర. నేను మీకన్నా మంచిగా మాట్లాడతా ఫారెవర్ ప్రోడక్ట్స్ గురించి. నేను మీకన్నా మంచి ట్రైనింగ్ ఇవ్వగలుగుతాను ఫారెవర్ ప్రోడక్ట్స్ గురించి. సో ట్రెడిషనల్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా చేస్తారంటే, అందరూ జనాల దగ్గర వెళ్ళి వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇక నేను ఫారెవర్ చేస్తున్నా, ఫారెవర్ ప్రోడక్ట్స్ ఇట్లా ఉంటాయి, ఫారెవర్ ప్లాన్ ఇట్లా ఉంటుంది, మీరు చేరండి, మీకు కూడా బెనిఫిట్స్ ఉంటాయని ప్రతి మనిషి ఇంకొక మనిషి దగ్గర వెళ్ళి 1 గంట 2 గంటలు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు కన్విన్స్ అయితే వాళ్ళ కింద సైన్అప్ అవుతారనమాట. సైన్అప్ అయినాక వాళ్ళు కస్టమర్గా సైన్అప్ అయ్యి ఏదో రోజు 2cc చేస్తారు. అప్పుడు వాళ్ళు బిజినెస్ ఓనర్ అవుతారు. ఆ బిజినెస్ ఓనర్ నుంచి వాళ్ళు మెల్లగా అసిస్టెంట్ సూపర్వైజర్, అసిస్టెంట్ మేనేజర్ వరకు ఎదుగుతారనమాట. ఈ మేనేజర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకి 2 to 3 lakhs రూపీస్ చెక్ వచ్చే అవకాశం ఉంటుంది మేనేజర్ అయ్యే వరకు. మేనేజర్ అయినప్పుడు నేనేమైతే 2-3 lakhs అంటున్నానో గమనించండి. మనం ఒక్కసారి పని చేసినాం, ఓకేనా, వాళ్ళు కొంటూ ఉంటారు, మనకు వస్తూ ఉంటుంది. ఒక అసిస్టెంట్ సూపర్వైజర్ అయ్యేటప్పుడు మనకు ఒక 3,000-5,000 వస్తూ ఉంటుంది మంత్లీ. కానీ మనం ఎదిగే కొద్దీ ఆ 3,000, 10,000, 30,000, 35,000, 50,000, 60,000, 1 lakh, 2 lakh, 3 lakh వరకు వెళ్తుంది. అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ మీరు గమనించాలి, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మనీ. ఈ మనీ ఎలా వస్తుందని ఆలోచించండి. ఇది మొత్తం ఆటోమేటిక్ వస్తుంది. మీరు ఒక్కసారి ఎఫర్ట్ పెట్టారు, మీ కమిషన్ లైఫ్ టైం వస్తుంటుంది ఫ్రమ్ ఒక్కొక్క కస్టమర్ నుంచి. ఆ ఒక్కొక్క కస్టమర్ అతను కొనే కొద్దీ మీరు ఇంట్రడ్యూస్ చేసే ప్రోడక్ట్ కాకుండా అతను ఇంకా ఎక్కువ అలోవెరా ప్రోడక్ట్స్ కూడా కొనడం స్టార్ట్ చేస్తారు. సో విత్ టైమ్ యూ విల్ స్టార్ట్ గెట్టింగ్ మోర్ మనీ ఫ్రమ్ దట్ ఇండివిజువల్. ఇలా మీరు అందరినీ తయారు చేసేటప్పుడు అందుకని కస్టమర్స్ లాగా తయారు చేయకూడదు, వాళ్ళని ఒక బిజినెస్ లీడర్గా తయారు చేయాలి. ఇప్పుడు మీకు ఈ ట్రైనింగ్ ఇచ్చేది కూడా అందుకే. ఇక ఫారెవర్ ప్రోడక్ట్స్ మంచిగా ఉంటుంది కొనండి అని నేను చెప్పట్లేదు. మీరు ఫారెవర్ ప్రోడక్ట్స్ ఇట్లా ఉంటుంది, ఇందులో బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. హౌ టు బికమ్ రిచ్ స్లో, దట్స్ వాట్ ఐఎమ్ టీచింగ్ యూ హియర్. సో హౌ టు బికమ్ రిచ్ స్లో
ఆ ప్రాసెస్ అర్థం చేసుకోవడం ఎట్లా అంటే, నేను నెక్స్ట్ 2 years అందరికీ ఫార్వర్డ్ ప్రోడక్ట్స్ ఎలా పరిచయం చేపిస్తానంటే, వీళ్ళు నా కింద చేరినప్పుడు వీళ్ళు కస్టమర్గా కాదు, నేను కూడా బిజినెస్ చేస్తా అన్న వాళ్ళనే నేను చేర్పించుకుంటా. ఇప్పుడు మీరు ట్రైనింగ్ వింటున్నారు, మీరు అందరు బిజినెస్ లీడర్స్, మీరు నా కస్టమర్స్ కాదు. మీకు నేను ప్రోడక్ట్ అమ్మాలంటే అమ్ముకునేవాడిని కాదు. నేను మిమ్మల్ని లైఫ్ టైం ఫర్ ఎవర్ బిజినెస్ లీడర్స్గా చేయాలనుకుంటున్నాను, అలా తయారు చేస్తున్నాను. సో అలా తయారు చేసేటప్పుడే నాకు మీ దగ్గర నుంచి మీరు లైఫ్ టైం కొంటారు. మీరు ఎందుకు లైఫ్ టైం కొంటారు అలోవెరా ప్రోడక్ట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెల్త్ కాన్షియస్ ఉంటారు. సెకండ్, మీకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. ఈ 2 మైండ్ సెట్ ఉన్న వాళ్ళే లైఫ్ టైం కొంటారు. నిజంగానే హెల్త్ పట్లనే ఏమీ ఇంపార్టెన్స్ లేదు అన్న వాళ్ళు, ఆర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ పెంచుకోవాలన్న ఆలోచన లేని వాళ్ళు ఎందుకు కొంటారు? లైఫ్ టైం కొనరు. మనం చెప్పినప్పుడు ఏదో కన్విన్స్ అయ్యి ఒకసారి కొంటారు, 2 సార్లు కొంటారు, వాడు కస్టమర్గానే మిగిలిపోతాడు. ఆ లైన్ నుంచి మనకి ఇన్కమ్ రావడం స్టాప్ అయిపోతుంది. ఇదే రాంగ్ నెట్వర్క్ మార్కెటింగ్. బట్ వాట్ ఈస్ కరెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్? కరెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్లో మనిషి ఇంకొక మనిషితో మాట్లాడేటప్పుడు ఇతను లైఫ్ టైం నాతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఇతనికి నేను హెల్త్ ఇస్తాను, వెల్త్ కూడా ఇస్తాను, అండ్ అతను కూడా హెల్త్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు, వెల్త్ తీసుకోవడానికి రెడీగా ఉన్న వాడిని మనం తీసుకోవాలి. అలాంటి వాళ్ళని తీసుకోవాలి, కస్టమర్స్ని తీసుకోకూడదు. కస్టమర్ ఒక రోజు ఆ ఇన్కమ్ డెడ్ అయిపోతుంది మీకు. 2nd month, 3rd month, 6th month తర్వాత వాడికి చిరాకు వచ్చి వదిలేస్తాడు. కానీ ఒక బిజినెస్ లీడర్ని తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు లైఫ్ లాంగ్ పనిచేస్తారు. లైఫ్ లాంగ్ వాడు పని చేస్తున్నాడు కరెక్టే, కానీ వాడి ఇన్కమ్ విల్ గో లైక్ ఎనీథింగ్. అది టోటలీ స్కై రాకెట్ అయిపోతుంది. జస్ట్ ఇమాజిన్, మీకు ఎక్కడెక్కడి నుంచో చెక్స్ రావడం స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు? మనం జస్ట్ జనాలకి ట్రాన్స్ఫర్మేషన్ పరిచయం చేస్తాము. అతని హెల్త్ కోసం చెప్పాను, అతని ఫ్యామిలీ మెంబర్స్ కోసం కూడా ఆలోచిస్తాడు. ఒక ప్రోడక్ట్ కాదు, అతను మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఫర్ మల్టిపుల్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం కొనడం స్టార్ట్ చేస్తాడు. ఈ అంత ప్రాసెస్ ఒక 1 to 9 months టైం పడుతుంది పర్ ఇండివిజువల్. కానీ మనం రిలేషన్షిప్స్ మంచిగా మెయింటైన్ చేస్తూ, లీడర్షిప్ మంచిగా ట్రైన్ చేస్తూ, వాళ్ళకి జస్ట్ జెన్యున్లీ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చే కొద్దీ వీ విల్ స్టార్ట్ బిల్డింగ్ అవర్ లైన్స్. సో కొన్నిసారి ఒక్క కస్టమర్ నుంచి మనకి 1 lakh ఇన్కమ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని ఈ బిజినెస్ స్మార్ట్గా, పర్సిస్టెంట్గా, స్లోగా బిల్డ్ చేసే వాళ్ళకి చాలా మంచి ఇన్కమ్ వస్తుంది. అండ్ సపోజ్ ఈరోజు నేను గమ్ముని ఇట్లా కూర్చున్నాను, నేను ఏ పని చేయలే, ఈ మంత్ నేను ఇంతవరకు చేసిన పని నాకు ఆ చెక్ 2 to 3 lakhs వస్తుంది. సో ఈ నెల నేను ఏం పని చేయలేదు, బట్ ఐ జస్ట్ కీప్ గెటింగ్ ద చెక్. ఎందుకు? ఈ నెల నేను బిల్డ్ చేసిన ప్రతి నెట్వర్క్ వాళ్ళు అలోవెరా ప్రోడక్ట్స్ కొని ఉంటారు కదా. నేను నెక్స్ట్ మంత్ కూడా పని చేయలేదు, గమ్మున కూర్చున్నా, వాళ్ళు నెక్స్ట్ మంత్ కూడా కొంటారు కదా, దాని నెక్స్ట్ మంత్ కూడా కొంటారు కదా. నేను ఖాళీ ఉన్నట్టు నేను పని చేయాలని ఏమైతే 1-2 months ఇలా కూర్చున్నానో, ఆ మంత్ నేను ఫార్ఎవర్ ప్రోడక్ట్స్ వాడతాను కదా, అంటే నా అప్లైన్కి ఎట్లైనా బెనిఫిట్ అవుతుంది కదా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ బిజినెస్. ఎందుకంటే ఇది బాడీకి సంబంధించింది, హెల్త్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించింది. కాబట్టి బయట వాతావరణం ఎలా ఉందా, రిసెషన్ ఉన్నా, కరోనా ఉన్నా, మంచి పరిస్థితులు ఉన్నా, బ్రహ్మాండమైన పరిస్థితులు ఉన్నా, ఎలా ఉన్నా మనిషి ఆరోగ్యం, తిండి, నిద్ర ఇవన్నీ బయోలాజికల్, న్యాచురల్. ఇది ఎలానే చేస్తాడు. అలాంటిది హెల్త్ పెంచుకున్న యాక్టివిటీస్ కోసం డబ్బు పెట్టాల్సింది వచ్చినా నేను పెట్టడానికి రెడీ. ఎందుకంటే ఇక్కడ నేను పెట్టట్లేదంటే హాస్పిటల్లో పెడతా. నాకు హాస్పిటల్లో పెట్టాలని లేదు, ఇక్కడ డబ్బు ప్రాబ్లం కాదు. నిజంగా నా దగ్గర 10 లక్షలు ఉందని చెప్పేసి నేను హాస్పిటల్లో 10 రోజులు కూర్చొని వస్తానా? ఆ ఎన్వైర్న్మెంట్లో మనం పోతామా? మనకు అవసరమా? నో. నాకేం కావాలి? నాకు హెల్త్ కావాలి. సో హెల్త్ కోసం ప్రోడక్ట్స్ ఆర్ కాస్ట్లీ, కొంచెం కాస్ట్లీ అని అనిపిస్తుంది, కానీ స్టార్టింగ్లో అట్లా అనిపిస్తుంది. మీరు ల్యాక్స్లో ఎర్న్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మీకు అది అట్లా అనిపించదు. అదే అందుకని చెప్పిన, ఇది కాస్ట్లీ అని ఆలోచించకండి, నా దగ్గర డబ్బు లేదని ఆలోచించకండి. మీ దగ్గర లేకపోవచ్చు, ఎవరి దగ్గర ఉందో వాళ్ళతో కొనిపోయింటే అప్పుడు మీకు డబ్బులు వస్తాయి కదా. దట్స్ హౌ యూ డూ దిస్ బిజినెస్ స్మార్ట్లీ. అందుకని స్లోగా బిల్డ్ చేయాలి. మీరు స్టార్టింగ్లో పోయి మాట్లాడేటప్పుడు చాలామంది కొన్నారు, కన్విన్స్ అవ్వరు. అందుకని మీరు మాట్లాడకండి. నేను నా కింద మీరు జాయిన్ అవుతున్నారు కాబట్టి ఓన్లీ నా టీంలో నీ బెనిఫిట్ ఉంటుంది, ఇంకెక్కడ దొరకదు మీకు. నా కింద మీరు జాయిన్ అయినప్పుడు నేను మీకు నా వీడియోస్ ఇస్తాను. సపోజ్ మీరు ఒక మనిషిని చూస్తారు, మనిషిని చూసినాక అతనికి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంది, ఇతనికి ఫస్ట్ నేను ఈ వీడియో చూపించాలి. ఇది చూపించినప్పుడు అతని హెల్త్ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఈ వీడియోలో ఉంది అనేది అర్థమవుతుంది. ఆ వీడియో చూసాక అతనే కొంటాను అని అంటాడు. అతను కొంటా అనేటప్పుడు మీ కింద జాయిన్ చేయించుకోండి మీరు. సో మీరు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి వాడు కొంటాడా కొనడా అని అన్షూర్ ఉండేది కన్నా నా వీడియోస్ని మీరు వాడుకోండి. నెట్వర్క్ మార్కెటింగ్ ఇట్లా వీడియోస్తో ఎవరు చేయట్లేదు. ఇది కేవలం వెంకట్ సార్ టీమ్ జాయిన్ అయిన వాళ్ళకే ఈ బెనిఫిట్ ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు, దిస్ ఇస్ స్మార్ట్ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంటే ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ 2 years ఒక మిషన్ ఇస్తున్నా. మీ మిషన్ ఏంటంటే
అలోవెరా ప్రోడక్ట్స్ యూస్ చేసి నేను జనాల జీవితాన్ని మార్చేస్తాను, ఒక మిషన్ ఇస్తున్నాను నేను మీకు. సో నెక్స్ట్ 2 years మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. నేను 1000 పీపుల్తో మాట్లాడి ఈ వీడియోస్ వాళ్ళకి చూపించి వాళ్ళని నా కింద సైన్అప్ చేయించుకుంటాను. దిస్ ఇస్ అ సింపుల్ టాస్క్. ఇది సింపుల్ టాస్క్, కానీ ఇది ఎక్కువ సార్లు చేయాలి. దట్ ఈస్ ద హార్డ్ వర్క్ పార్ట్ ఇన్ దిస్ బిజినెస్. అండ్ నా స్టైల్లో నేను చాలా డిఫరెంట్గా చేస్తున్నాను. అండ్ దిస్ ఇస్ కరెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్. రాంగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఏం చేస్తారు, అందరి దగ్గర పోయి కొనిపిస్తారు. వాళ్ళు కొంటారు, కొన్న తర్వాత మీకు ఆ మనిషి దగ్గర నుంచి మీకు లైఫ్ లాంగ్ ఇన్కమ్ రావట్లేదు. ఆ పాయింట్ మిస్ అవుతారు చాలామంది. కానీ నా దగ్గర అలా కాదు. నా ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే, మీ కింద ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు కూడా ఒక బిజినెస్ లీడరే ఉంటారు. అలాంటి వాళ్ళనే నేను మీ కింద జాయిన్ అయినట్టు ఆ వీడియోలో మాట్లాడతాను అనమాట. మీకు లీడర్షిప్ లేకపోయినా, కమ్యూనికేషన్ లేకపోయినా, ప్రోడక్ట్ నాలెడ్జ్ లేకపోయినా, నేను మీతో అడిగేది ఒకటే, జనాలతో మాట్లాడి జెన్యూన్గా హెల్ప్ చేసే గుణం ఉందా? ఆ గుణం ఉంటే చాలు, మిగతా నా వీడియోస్ మాట్లాడతాయి. బిజినెస్ క్లోజ్ చేసే స్మార్ట్నెస్ మీకు ఉండాలి. ఇలా స్లోగా మనం ఈ బిజినెస్ తీసుకువెళ్తాం. స్లోగా తీసుకుని వెళ్ళినప్పుడు మనకి కన్సిస్టెంట్గా ఇన్కమ్ రావడం ఏమైతే స్టార్ట్ అవుతుందో అది లైఫ్ టైం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫస్ట్ నా ఇన్కమ్ నాకు 500 రూపీస్ వచ్చింది. 500 700 అట్లేదో వచ్చింది. నేను అక్కడ 500 700 వచ్చింది అని డిస్కరేజ్ అవ్వకూడదు. 500 నాకు లైఫ్ టైం వస్తుంది అన్నట్టు చూడాలి. యు గాట్ ఇట్? 500 రూపీస్ నాకు లైఫ్ టైం వస్తుంది. ఏ మనిషి నేను నీకు 500 లైఫ్ లాంగ్ ఇస్తానని చెప్తాడు? ఎవరు చెప్పరు. సో అలా స్టార్ట్ అయింది నా జర్నీ అని అనుకోవాలి. నాకు నెక్స్ట్ 3000 వచ్చింది, నెక్స్ట్ 5000 వచ్చింది. ఎంత అమౌంట్ వచ్చినా అది మనము స్టార్టింగ్లో ఇలానే ఉంటుంది. ఫస్ట్ 6 months మీకు ఇలానే ఉంటుంది. మీకు ఎక్కువ డబ్బు ఏం రాదు. 5000 6000 7000 ఇలానే వస్తుంది. కానీ మెల్లగా అది 10,000 అవుతుంది, 15,000 అవుతుంది, 15,000 20,000 35,000 50,000 70,000 1 lakh 1,50,000 2 lakhs 2,50,000 3 lakhs ఇలా మెల్లగా మనం అవుతాం. ఇది మనం ఎంత లిమిట్ పెట్టుకుంటే అంత లిమిట్. నాకు లిమిటే లేదంటే నేను 2,000 మంది జీవితాలు మార్చేస్తాను అలోవెరా ప్రోడక్ట్స్ పెట్టి అని మీరు డిసైడ్ అయితే మిమ్మల్ని ఆపేవాడు ఎవరు లేరు. సో ఇందులో రాజకీయం లేదు, ఏదో జాబ్లో ఉన్నట్టు పాలిటిక్స్, నీ మేనేజర్ తొక్కేస్తున్నాడు, నీ ఎంప్లాయీ తొక్కేస్తున్నాడు, ఇవన్నీ ఏం లేదు. నేను ఒకటి చెప్తున్నా మీకు, జనాలకి హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ వెల్త్ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చే గుణం మీలో ఉంటే ఈ బిజినెస్ మీరు పక్కాగా చేయొచ్చు. అది ఎలా గైడ్ చేయాలో నేను ఒక కోర్స్ చేశాను. అండ్ దట్ కోర్స్ ఈస్ కాల్డ్ నెట్వర్క్ మార్కెటింగ్ యూనివర్సిటీ. అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ యూనివర్సిటీ ఈజ్ ఫ్రీ ఫర్ ఓన్లీ దోస్ పీపుల్ హూ జాయిన్ అండర్ మీ. అండ్ నేను ఒక కండిషన్ పెడుతున్నా. యాక్చువల్లీ కంపెనీలో ఏం రూల్స్ లేదు, మీరు ట్రైనింగ్ ఫీజ్ అని యాన్యువల్ ఫీ, మీటింగ్ ఫీ అట్లా ఏం లేదు. ఇట్స్ ఆల్ ఫ్రీ. సో నేను సొంతంగా తయారు చేసిన ట్రైనింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ యూనివర్సిటీ ఈజ్ వెంకట్స్ ట్రైనింగ్. ఇది కూడా నేను ఫ్రీగా ఇస్తాను, ఓన్లీ ఫర్ మై డౌన్లైన్. ఓన్లీ నా డౌన్లైన్కి ఇది నేను ఫ్రీగా ఇస్తాను. సో నా డౌన్లైన్కి నేను ఫ్రీగా ఇచ్చేటప్పుడు కూడా నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఈ ట్రైనింగ్ని పొందాలంటే మీరు ఫస్ట్ 3 అలోవెరా ప్రోడక్ట్స్ ఖచ్చితంగా కొనాలి. ఇది కంపెనీ ఏం చెప్పట్లేదు, అట్లా ఏం రూల్ లేదు, కానీ ఇది నేను చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీకు చూపిస్తాను. నేను వాడినప్పుడు నాకు కూడా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. అండ్ ద మెయిన్ రీజన్ నాకు ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది ఈజ్ బికాస్ ఆఫ్ అలోవెరా జ్యూస్ నేను తాగడం వల్ల, అండ్ బికాస్ ఆఫ్ ఫర్ ఎవర్ ఆర్టిక్సీ. దిస్ ఈజ్ omega-3 ఫిష్ క్యాప్సూల్. సో ఇది ఎలా యూస్ చేయాలి? దిస్ ఈజ్ 1 liter బాటిల్. 1 liter బాటిల్ 1 weekలో ఫినిష్ చేయాలి. కానీ స్టార్టింగ్లో కొందరు మనీ ఎక్కువ స్పెండ్ చేయలేము, అందుకే నేను ఓన్లీ 1 liter 1 month తాగుతా అంటారు. బట్ నా రికమెండేషన్ ఏంటంటే ఫస్ట్ ఒక 10 liters అలోవెరా తాగండి. సో ఇట్స్ సింపుల్, యూ ఓపెన్ ఇట్, ఇట్లా సిప్స్ లైక్ ఒక 50 ml 100 ml ఇంతే తాగాలి. ఇదేదో టాపిక్ అన్న జ్యూస్ లాగా కాదు ఇట్లా మొత్తం తాగడానికి. వెరీ పవర్ఫుల్, ఇంతే తాగుతాం, 100 ml తాగుతాము. దిస్ ఈజ్ 1 thing. అండ్ దిస్ ఈజ్ omega-3. ఇది డైలీ 2 తీసుకోవాలి. దిస్ ఈజ్ ఫిష్ క్యాప్సూల్స్ ఉంటుంది. మనది అమెరికన్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎంత చెప్పినా ఇది రాదు. మరి నేను ప్రెస్ ఇట్ డౌన్ అండ్ ఓపెన్ చేసినప్పుడే అది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ అ న్యూ వన్ ఐఎమ్ షోయింగ్ యూ. నేను సీల్ ఓపెన్ చేస్తాను. సారీ ఫర్ దాట్. సో దిస్ ఈజ్ omega-3 ఫిష్ ఆయిల్. దిస్ ఈజ్ వరల్డ్స్ ప్యూరెస్ట్ omega-3. చాలామంది దీని లోపల ఏమైతే మీరు చూస్తున్నారో ఇందులో omega-3 ఫిష్ ఆయిల్ ఉంటుంది. ఇది మన స్కిన్కి, హెయిర్కి, బ్రెయిన్కి
మన మొత్తం ఫేస్లో ఒక కాంతి తెస్తుంది. దిస్ విల్ చేంజ్ ద వే యూ లుక్. ఇన్ఫ్యాక్ట్ యూ కెన్ సీ మై పిక్చర్స్, దిస్ ఇస్ అ ట్రాన్స్ఫర్మేషన్. ఇవి రెండు నా లైఫ్ మార్చేసింది. చాలామంది ఏం చేస్తారంటే ఇందులో కల్తీ ఉంటుంది, ఓన్లీ ఇంత ఒమేగా ఇచ్చి ఇది మొత్తం వెజిటేబుల్ ఆయిల్ మిక్స్ చేసి ఇస్తారు. సో మీరు ఒమేగా 3 నాకు అమెజాన్లో దొరుకుతుంది, కిరాణా షాప్లో దొరుకుతుంది, నేను వాడొచ్చు కదా అంటారు. నో, ట్రస్ట్ మీ, ఇట్స్ అడల్టరేటెడ్, ఇట్స్ కల్తీ. 90 రూపీస్కి 10 ఇస్తానేమో అంటారు. డోంట్ డూ దట్. దిస్ ఇస్ లైక్ ఐ థింక్ ద ఎంఆర్పీ ఈజ్ అబౌట్ 2200, కానీ మీరు జాయిన్ అయినప్పుడు మీకు 1800 అట్లా వస్తుంది. ఇట్స్ 1800 రూపీస్ ఫర్ 1 month. సో ఇట్ క్యాన్ సీమ్ కాస్ట్లీ, కానీ వాట్ దీస్ 2 things, ఇది ఒక 3000 అవుతుందండి ఇది రెండు. ఓకే, మేము ఏం చేయలేము అన్న వాళ్ళకి నేను ఓకే దీంతో స్టార్ట్ చేయండి అని చెప్తాను. ఒక ఒమేగా కొనండి, ఇది కొనండి అని నేను చెప్తాను. కానీ డోంట్ సే వీ డోంట్ హ్యావ్ మనీ, డోంట్ సే ఎట్లా అనేసి, ఎందుకంటే బిజినెస్ పట్ల సీరియస్గా లేని వాళ్ళు అట్లా మాట్లాడతారు. మీరు ఒక 3000 5000 మీరు ఎలానా స్పెండ్ చేయాలి. అండ్ ఏదో నాకు డబ్బు ఇవ్వండి అని నేను అనట్లే కదా, ఇది మీకోసం మీరు కొంటున్నారు అండ్ మీకు ప్రోడక్ట్స్ వస్తున్నాయి అండ్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఇట్స్ నాట్ జస్ట్ ప్రోడక్ట్. ద థర్డ్ ప్రోడక్ట్ దట్ ఐ రికమెండ్ ఇస్ ఫరెవర్ ఆలో స్క్రబ్. దిస్ యాక్చువల్ ద కాస్ట్లెస్ట్ ప్రోడక్ట్ ఉండాలి ఇది ఫరెవర్ కేటగిరీలో నాకు అనిపిస్తుంది, కానీ సర్ప్రైజింగ్లీ దిస్ ఇస్ ఓన్లీ అబౌట్ 500 రూపీస్. బట్ దిస్ ఈజ్ అన్ అమేజింగ్ ప్రోడక్ట్. ఇట్స్ అన్ అలోవెరా జోజోబా మైక్రోస్ఫియర్స్ అని ఉంటుంది. స్కిన్లో ఉన్న డెడ్ సెల్స్, ట్యానింగ్ మొత్తం తీసేస్తుంది. ఫస్ట్ టైం మీకు తెలిసిపోతుంది. దిస్ ఈజ్ అన్ అమేజింగ్ ప్రోడక్ట్. ఇట్స్ లైక్ 500 700 ఓన్లీ అండ్ ఐఎమ్ అమేజ్డ్. ఎందుకు ఇది ఇంత తక్కువ ఉంది, ఇది చాలా ఎక్కువ ఉండాలని అనిపిస్తుంది. అండ్ దెన్ దిస్ ఈజ్ RG+, that drink which I use to improve my boxing performance, that is RG+. So RG+, this is one of the costliest products we have, 6000 rupees per month. సో అందరినీ నేను రికమెండ్ చేయ, ఎందుకంటే ఇది ఫస్ట్ వాడేవాళ్ళు ఫస్ట్ నార్మల్ బాడీ కండిషన్ ఉండాలి. ఏదైనా మెడికల్ కండిషన్, థైరాయిడ్, బీపీ, ఎనీ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఆర్ ఆల్రెడీ ఏదైనా మెడికేషన్ తీసుకున్న వాళ్ళు ఇది యూస్ చేయకూడదు. సో అందుకని నేను అందరికీ రికమెండ్ చేయ. ఐ ఓన్లీ రికమెండ్ ఇట్ ఫర్ పీపుల్ హు ఆర్ నార్మల్. ఇలా శాషెట్స్ ఉంటాయన్నమాట. ఈ శాషెట్ని మనము చించి వాటర్లో ఒక 1 లీటర్ వాటర్లో కలుపుకొని ఒక 6 to 8 hours మెల్లమెల్లగా సిప్ తీసుకుంటూ తాగుతుంటాం త్రూఅవుట్ ద డే. దట్స్ హౌ యూ యూస్ దిస్ ప్రోడక్ట్. సో why I'm showing you only these products? There are hundreds of forever products, but these products I'm showing you because these products changed my life. So that's the reason I'm showing you. So if you want to start and take the first step మీరు తీసుకోవాలంటే buy these 3 products. ఫస్ట్ మీరు ఈ 3 products నా కింద సైన్ అప్ అయ్యి నా దగ్గర నుంచి 3 products మీరు కొనాలి, ఖచ్చితంగా కొనాలి. ఇది నా రూల్. నా కింద మీరు సైన్ అప్ అయ్యి బిజినెస్ చేస్తే నేను మీకు 2 advantages ఇస్తాను. మీకు నెట్వర్క్ మార్కెటింగ్ యూనివర్సిటీ కోర్స్ ఫ్రీగా ఇస్తాను. నెంబర్ 2, నా వీడియోస్, ప్రతి ప్రోడక్ట్ పైన వీడియోస్ ఉంటాయి నాకు. ఈ వీడియోస్ని మీరు మీ వాట్సాప్ స్టోరీలో షేర్ చేసుకోవచ్చు. మీరు వాట్సాప్ స్టోరీలో షేర్ చేసుకున్నప్పుడు జనాలు మిమ్మల్ని అడుగుతారు, ఏంటి దీని గురించి నాకు ఇంకా చెప్పని. అప్పుడు మీరు ఏ వీడియోస్ పంపించాలో అలాంటి వీడియోస్ కూడా నా దగ్గర ఉంటాయి. సో మీకు టోటల్ వీడియో లైబ్రరీ ఇచ్చేస్తాను ఫరెవర్ ప్రోడక్ట్స్ది. మీరు ఎక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు కేవలం ఒక మిషన్ పెట్టుకోవాలి, నేను జనాల జీవితం మారుస్తాను, ఈ ఫరెవర్ ప్రోడక్ట్స్ చూపించి జనాల జీవితం మారుస్తానన్న ఇంటెన్షన్ మీకు ఉండాలి. ఏమవుతుందంటే వేరే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కేవలం సైనప్లు కావాలి, తలకాయలు కావాలి అంతే. లేదా వాడికి సైనప్ అయిపోయిందా, CC అయిపోయిందా, 2CC అయిపోయిందా, కథం మళ్ళీ ఇంకొకరిని పట్టుకుంటారు. అంటే ఈవెన్ ఒక బ్లైండ్ మ్యాన్ లీడింగ్ ఏ బ్లైండ్ మ్యాన్, వాడి ఇద్దరు కూడా యాక్సిడెంట్లు అవుతాయి ఇద్దరికి. అంటే ఇక్కడ ఇతనికి ఏం చేయాలో తెలియదు, వచ్చినోడికి ఏం చేయాలో తెలియదు, కష్టపడతారు, ఇద్దరు ఫెయిల్ అవుతారు, మిమ్మల్ని కూడా అతను ముంచేస్తాడు. బట్ వెంకట్కి ఏంటంటే థాట్స్లో క్లారిటీ ఉంది, ఒక పర్పస్ ఉంది, ఒక ప్రాపర్ క్లారిటీ, ఒక రోడ్ మ్యాప్ వేసుకున్నాడు. ఆయన నెక్స్ట్ 5 yearsలో ఏమవబోతుంది, నెక్స్ట్ 2 yearsలో ఏమవబోతుంది. అందుకని ఆయన మిషన్ చూస్తే నాకు చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది. ఏంటంటే లెర్న్ ఇన్కమ్ స్లో అంటాడు ఆయన, ఫాస్ట్ కాదు, స్లోగా చేయండి అంటాడు. అక్కడ మీకు డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ ఆ నెట్వర్క్ యూనివర్సిటీ అనేది చూస్తే నాకు రోమాలు డెక్కబడిచినాయి నాకు. అంటే ద వే హీ ఈజ్ డిజైనింగ్ ద కంటెంట్ ఇన్ దాట్, ఒక బ్యూటిఫుల్ యూనివర్సిటీ లాగా ఉంది. అంటే ఏమీ చదువుకోలేదు, నా దగ్గర ₹1 లేదు, బట్ నేను సక్సెస్ అవుతాను అనుకుంటే ఎస్, ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్, గ్రేట్ యూనివర్సిటీ. ఎవరు ఇండియాలో ఇప్పుడు దాకా నెట్వర్క్ యూనివర్సిటీ స్టార్ట్ చేయలేదు. మీరు కనుక వేరే వాళ్ళ కింద జాయిన్ అయితే మీరు రిగ్రెట్ అవుతారు, నేను వెంకట్ కింద ఎందుకు రాలేదని చెప్పి రిగ్రెట్ అవుతారు మీకు. ఇది మాత్రం షూర్గా చెప్తున్నాను నేను మీకు. అండ్ షార్ట్గా మీరు వెంకట్ కింద స్పాన్సర్ అయితే మీరు మేనేజర్ అవ్వటం ఖాయమండి. అది కూడా ఈగిల్ మేనేజర్ అవుతారు, ఉట్టి మేనేజర్ కాదు. అసలు ఉట్టి వాళ్ళని, వీక్ వాళ్ళని ఆయన తీసుకోడు టీంలో, అక్కడే రిజెక్షన్ అయిపోతారు. అండ్ హీ ఈజ్ యాక్చువల్లీ సెలెక్టింగ్ ఏ టీమ్ ఆఫ్ వారియర్స్ అనమాట అండి. ఒక సైన్యాన్ని తీసుకుంటున్నాడు ఆయన. అందులో మీరు కూడా వెళ్ళాలి, నేను కూడా నన్ను తీసుకుంటే బాగుంటుందన్న ఫీలింగ్ మీకు రావాలి. ఆయన తీసుకోకపోతే నేను కోల్పోతానన్న ఫీలింగ్ మనకు వచ్చినప్పుడే మనం సక్సెస్ అవుతాం అక్కడ ఆయన దగ్గర. సో యూ విల్ జస్ట్ గో మీట్ పీపుల్,
టాక్ టు దెమ్ అండ్ వాళ్ళ చేతిలో ఇట్లా ప్రోడక్ట్స్, నేను ఇట్లా మీ చేతిలో ప్రోడక్ట్స్ పెడుతున్నాను, అది పెట్టేది కూడా ఎలా పెట్టాలో మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళతో జస్ట్ టైం తీసుకోండి, నేను ఒక వీడియో చూపిస్తాను, వాళ్ళకి ఆ వీడియో చూపించండి, వాళ్ళే కన్విన్స్ అవుతారు, వాళ్ళే కొంటా అంటారు. కొంటా అనేటప్పుడు వీడియో నాదే కానీ మీ కింద జాయిన్ చేయించుకోండి. దిస్ ఈజ్ ద స్మార్టెస్ట్ వే, ద కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ నెట్వర్క్ మార్కెటింగ్. కానీ ఇట్లా 2 years హార్డ్ వర్క్ చేయండి అంటున్నాను నేను. డూ ఇట్ ఫర్ 2 years మ్యాన్, కమ్ ఆన్, దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. నేను ఫస్ట్ స్టెప్ తీసుకోను అన్న వాళ్ళకి ఐ థింక్ లైఫ్లో వాళ్ళు ఏ ఫస్ట్ స్టెప్ తీసుకోరు. సెకండ్ 2 years చేయమంటున్నా. 2 years ఎట్లా చేయాలి సార్? బిజినెస్ నువ్వు అంటే ఏంటి? బిజినెస్ ఏమైనా 1 నెల 2 నెలలు చేసి నువ్వు రిటైర్ అయిపోతావా? బిజినెస్ అనేది చేయాలి. ఇట్ షుడ్ బి యువర్ లైఫ్ లాంగ్ ప్యాషన్. అండ్ సెకండ్, ఇది మొత్తం ప్యాసివ్ ఇన్కమ్. ఎక్కడ కూడా నాకు కష్టపడితేనే డబ్బు వస్తుంది, 30 రోజులు జీతం వస్తుంది, నో. ఐ జస్ట్ పుట్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్స్ మ్యాన్. మీకే ట్రాన్స్ఫర్మేషన్ తెలుస్తుంది, మీరే లైఫ్ లాంగ్ ఉంటారు. సో నా కింద నేను మిమ్మల్ని తీసుకుంటున్నా అంటే మీకు నెట్వర్క్ మార్కెటింగ్ యూనివర్సిటీలో బిజినెస్ లీడర్షిప్ ట్రైనింగ్ ఇచ్చి ఒక లీడర్గా తయారు చేస్తాను. అది ఎలా చేయాలో నాకు తెలుసు. మీరు నా కింద జాయిన్ అయ్యి, ఓకే సార్ మాకు మీ వీడియో లైబ్రరీ కావాలి, ఎందుకంటే మీ వీడియో లైబ్రరీ ఉంటే నాకు బిజినెస్ చేయడం ఈజీ అయిపోతుంది కదా, సో నాకు ఖచ్చితంగా మీ వీడియో లైబ్రరీ కావాలి అన్నవాళ్ళు. అండ్ దీస్ ప్రోడక్ట్స్, ఫస్ట్ 3 products ఇస్ మై రికమెండేషన్, యూ షుడ్ బై, యూ షుడ్ డెఫినెట్లీ బై. ఇట్లానే మీ జర్నీ మీరు స్టార్ట్ చేయాలి. అండ్ మీ స్కిన్ ట్రాన్స్ఫర్మేషన్ తెలుస్తుంది, ఇంటర్నలీ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇది చేస్తుంది, మీ ఫేస్ మారిపోతుంది. అప్పుడు మీకే ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటని అర్థమవుతుంది. అండ్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ టు డూ ద బిజినెస్ ఆల్సో. ఎందుకంటే మీది కూడా బిఫోర్ పిక్చర్ ఆఫ్టర్ పిక్చర్ వస్తుంది, నా వీడియోస్ ఉంది, యువర్ ట్రైన్డ్ అండర్ నెట్వర్క్ మార్కెటింగ్ యూనివర్సిటీ. 2 years హార్డ్ వర్క్ చేయండి, ఇదే మీ ఇన్వెస్ట్మెంట్. దిస్ ఆల్ ఐఎమ్ ఆస్కింగ్. ఈ రైట్ మైండ్ సెట్తో, ఒక సెన్స్ ఆఫ్ మిషన్తో వచ్చి బిజినెస్ చేస్తున్న వాళ్ళకి నేను ఒక కరెక్ట్ గైడ్. సో టేక్ ద ఫస్ట్ స్టెప్ అండ్ జాయిన్ Forever under me. Welcome to Forever. This will change the financial destiny of your life. This is my promise. Thank you.